So hi dear friends, welcome to the class. In this class, I will explain about Unit 1 in the subject of Ordinary Differential Equations and Vector Calculus. ఇది ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ మామ. ఈ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్లో యూనిట్ 1 కంప్లీట్గా డెడ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు అంటావు సూపర్ ఎక్స్ప్లెయిన్ చేసినావు బ్రో, మస్తు ఈజీగా ఉందని. అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా? సో యూనిట్ 1లో మనం ఏమేమి నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటే మనకి లాంగ్ ఆన్సర్ అనేది తగులుతుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బిఫోర్ దిస్ ఈ ఇంట్రడక్షన్ చెప్పే ముందు మనకి ఇది R18, R22, R25 ఈ 3 రెగ్యులేషన్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎవరైనా చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ న్యూ రెగ్యులేషన్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే సిలబస్ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, చేంజ్ చేయడు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సేమ్ ఉంటాయి. నేను ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్సే డిస్కస్ చేస్తాను, అందుకని అందరూ చూసుకోవచ్చు. ఓకే, యూనిట్ 1లో ఏమేమి లాంగ్ ఆన్సర్ వస్తుంది? డిఫరెన్షియల్ ఈక్వేషన్, నెక్స్ట్ రెడ్యూస్డ్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది 2 సిమిలర్ టాపిక్స్ అనమాట. దీంట్లో మెథడ్స్ ఉంటాయి, ఒక 2-3 మెథడ్స్ ఉంటాయి, ఓకేనా? ఇళ్ళకెళ్ళి గ్యారంటీగా లాంగ్ ఆన్సర్ వస్తుంది, ఇక్కడ నుంచి గ్యారంటీగా లాంగ్ ఆన్సర్ వస్తుంది, ఓకేనా? ఒకవేళ ఇక్కడ నుంచి రాలేదు, ఈ 2 టాపిక్స్ నుంచి లాంగ్ ఆన్సర్ రాలేదు, అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, బెర్నౌలియస్ ఈక్వేషన్. ఈ 2 సిమిలర్ ఉంటాయి టాపిక్స్, ఈ 2 సేమ్ టాపిక్సే, సిమిలర్గా ఉంటాయి, ఓకేనా? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, బెర్నౌలియస్ ఈక్వేషన్, ఇక్కడ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది, ఓకేనా? ఈ 2 టాపిక్స్ నేర్చుకుంటే గ్యారంటీగా నీ జాబ్లో లాంగ్ ఆన్సర్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేం నేర్చుకోవాలి? ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ ట్రిక్కీ అడిగిందనుకో, గెస్ చేయలేం కదా, క్వశ్చన్ పేపర్ గెస్ చేయలేం, ట్రిక్కీ అడిగిందనుకో, అప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇది మస్తు డెడ్ ఈజీ ఉంటుంది, చిన్నపిల్లలు చేస్తారు. సో ఇక్కడ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది, ఓకేనా? ఈ నుంచి లాంగ్ ఆన్సర్ అనేది రేర్ కేసెస్, ఇది పక్కన పెట్టు. ఈ పైన ఈ 4 టాపిక్స్ ఉన్నాయి కదా, ఇది 2 సిమిలర్ ఉంటుంది, ఇది 2 సిమిలర్ ఉంటుంది, ఇక్కడ నుంచి నేర్చుకుంటే గ్యారంటీ లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు డల్లర్స్ కోసం ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇంకా గ్రోత్ అండ్ డెకే. ఇవి 2 టాపిక్స్ మామ. ఇది మరీ డెడ్ ఈజీ ఉంటుంది, ఈ పైన టాపిక్స్ అన్నిటికంటే మస్తు ఈజీ ఉండే టాపిక్ ఇది ఒకటే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, గ్రోత్ అండ్ డికే. ఇక్కడ నుంచి గ్యారంటీగా లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇళ్ళకెళ్ళి ఒక టాపిక్ లాంగ్ ఆన్సర్ అడిగిననుకో, ఆర్ ఆప్షన్ ఇచ్చి కంపల్సరీ ఇక్కడ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ అడుగుతాడు, ఓకేనా? నువ్వేం చేయి, ఇవన్నీ టాపిక్స్ నేర్చుకో. ఎవరైతే క్లెవర్స్ ఉంటారో, ఎవరైతే డల్లర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేసుకోండి, ఇది ఇచ్చిపెట్టినా పర్లేదు, కానీ ఈ టాపిక్స్ పైన 2 టాపిక్స్, ఈ టాపిక్స్, సో ఈ టాపిక్స్ అన్ని నేర్చుకుంటే లాంగ్ ఆన్సర్ తగులుతుంది మీకు. సో ఇంట్రడక్షన్ అయిపోయింది మామ, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్కి పోదాం, ఓకేనా? సో ఇప్పుడు ఈ క్లాస్లో, ఈ పర్టికులర్ క్లాస్లో ఈ 2 టాపిక్స్ చెప్తా. ఇది ఫస్ట్ టాపిక్, ఇది సెకండ్ టాపిక్, ఈ 2 సిమిలర్ ఉంటాయి, ఇది మొత్తం ఈ క్లాస్లో చెప్తా. నెక్స్ట్ ఇది రెడ్యూస్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియబుల్ ఈక్వేషన్స్ అన్నాడు కదా, దీంట్లో మెథడ్స్ ఉంటాయి, ఒక 4-5 మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ అన్నీ కూడా ఇదే క్లాస్లో చెప్తా, మస్తు డెడ్ ఈజీగా చెప్తా, విత్ ఎగ్జాంపుల్ చెప్తా, ఓకేనా? ఇవన్నీ చెప్తా. సో ఇవి చెప్పాలంటే ఫస్ట్ నీకు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏందో తెలవాలి. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏ ఫార్మేట్ ఉంటుందో తెలవాలి. నెక్స్ట్ ఆర్డర్ అంటే ఏంది, డిగ్రీ అంటే ఏంది, ఇవి కూడా తెలవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ అడుగుతాడు, ఇవి అర్థం చేసుకున్నావు అనుకో, నీకు క్వశ్చన్ అర్థమవుతుంది. ఇంకో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇస్తాడు మామ, ఈ క్వశ్చన్ నీకు ఎట్లుందో అర్థం కాదు. ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే ఫస్ట్ నీకు ఆర్డర్ అంటే ఏంది, డిగ్రీ అంటే ఏంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది, సో అది అన్నీ తెలవాలి కదా, అందుకని బేసిక్స్ చెప్తాను. సో టెన్షన్ ఏం లేదు, ఏం టెన్షన్ పడకాడ, టెన్షన్ పడడానికి ఏం లేదు. సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ కంటైన్ ఓన్లీ 1 ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఓకేనా? 1 ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్కడుంది ఈ క్వశ్చన్లో, ఎక్కడుంది? ఇది డిపెండెంట్, వై అనేది డిపెండెంట్, ఎందుకంటే వైని ఏం చేస్తున్నాం, డిఫరెన్షియేట్ చేస్తున్నాం. వైని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dx ఆఫ్ వై చేస్తున్నాం, అంతేగా? ఇదే ఇక్కడ ఉంది కదా. సో వైని ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం, అంటే ఈ వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో వై అనేది డిపెండెంట్, కానీ ఏమన్నాడు, 1 ఇండిపెండెంట్ అన్నాడు. సో ఇండిపెండెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ అనేది ఇండిపెండెంట్, ఓకేనా? సో ఇక్కడ ఎన్ని ఇండిపెండెంట్ టర్మ్స్ ఉన్నాయి చూడు, ఈ ఈక్వేషన్ మొత్తంలో ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి? ఇది ఒక్కటే, ఎక్స్ అనేది ఇండిపెండెంట్, వై అనేది డిపెండెంట్. వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది, ఎక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందా, దేని మీద కావట్లేదు. సో ఈ ఫార్మేట్ ఉండేది చూసుకోవాలి, డిఫరెన్షియేషన్ ఫార్మేట్లో ఉండేది చూసుకోవాలి ఈక్వేషన్లో. సో ఎక్స్ అనేది 1 ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇది ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది కూడా ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ వై అనేది డిపెండెంట్, ఎక్స్ అనేది ఇండిపెండెంట్, ఓకేనా? ఓకే, నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ కంటైన్ 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇక్కడ 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇక్కడ ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం. సో 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఓకేనా? ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇది కూడా పార్షియల్, ఎందుకంటే యూ అనేది డిపెండెంట్, కింద టీ అనేది ఇండిపెండెంట్, ఎక్స్ అనేది ఇండిపెండెంట్. సో 2 వేరియబుల్స్, టీ అనేది ఒక వేరియబుల్, ఎక్స్ అనేది ఒక వేరియబుల్. సో ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో క్వశ్చన్స్ ఈ టైప్లో ఉంటాయి, ఓకేనా? ఈ యూనిట్ 1 మొత్తంలో క్వశ్చన్స్ అనేవి ఈ ఫార్మాట్లో ఉంటాయి, నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ అంటే ఏంది, డిగ్రీ అంటే ఏంది? ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇవి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, దీనికి ఆర్డర్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది. సింపుల్ మామ, డిగ్రీ అంటే పవర్. ఇప్పుడు 2 క్యూబ్ ఉంది,
2 క్యూబ్ ఉంది, 2 స్క్వేర్ ఉంది. సో 2 స్క్వేర్ అంటే పవర్ ఏముంది 2 ఉంది అంతే కదా. 2 స్క్వేర్ అంటే పవర్ 2 ఉంది. సో పవర్ 2 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఏమైతే 2 అవుతుంది, దీని యొక్క డిగ్రీ ఏమైతే 3 అవుతుంది, ఎందుకంటే పవర్ 3 ఉంది కాబట్టి డిగ్రీ 3. సో డిగ్రీ అంటే పవర్, అర్థమైందా? సో ఇది డిగ్రీ టర్మ్ కదా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసుకో. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఇది ఉంది. ఇక్కడ దీని యొక్క డిగ్రీ కనుక్కోవాలి. డిగ్రీ కనుక్కోవాలంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉందో చూసుకో. ఈక్వేషన్ మొత్తంలో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 3 ఉంది. సో డిగ్రీ 3 అవుతుంది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ మొత్తంలో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, పవర్ 2 ఉంది ఇక్కడ హైయెస్ట్. సో డిగ్రీ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్. ఈ ఈక్వేషన్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసినాం కదా, వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసినాం. ఎన్నిసార్లు చేసినాం, ఒకసారి. సో ఇదే ఈ ఈక్వేషన్ మొత్తంలో ఒకటేసారి డిఫరెన్షియేట్ చేసినాం, అందుకని ఆర్డర్ అనేది 1. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ చూసుకో. ఈ ఈక్వేషన్లో వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకసారి డిఫరెన్షియేట్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 సార్లు డిఫరెన్షియేట్ చేసినాం. ఇదేమైతే దీని మీనింగ్ ఏంది, d2/dx². దీని మీనింగ్ ఏంది, 2 సార్లు డిఫరెన్షియేట్ చేసినామని అర్థం. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, d/dx ఇంటూ d/dx. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఈ టర్మ్ వస్తుంది అనమాట. సో 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ అనమాట. సో దీన్ని ఏమనుకోవచ్చు, దీని ఆర్డర్ 2 అనుకోవచ్చు. ఓకేనా, దీని ఆర్డర్ 2, దీని ఆర్డర్ 1. సో మొత్తం ఈక్వేషన్ మొత్తంలో ఆర్డర్ ఏమవుతుంది, హైయెస్ట్ ఆర్డర్ చూసుకోవాలి. దీంట్లో హైయెస్ట్ ఆర్డర్ ఎంత 1, దీంట్లో హైయెస్ట్ ఆర్డర్ ఎంత 2, ఎందుకంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసినాం. సో ఆర్డర్ 2. ఓకేనా, అర్థమైందా? ఇంతే మామ, క్వశ్చన్స్ ఇంతే. ఇది 2 మార్క్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా క్వశ్చన్ ఇచ్చి దీని యొక్క ఆర్డర్ ఏంది అంటాడు, అది 1 మార్క్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్లో. ఓకేనా, షార్ట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్. లాంగ్ ఆన్సర్లో డైరెక్ట్ ఫార్మాట్ ఎట్లుందో చూసి డైరెక్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఇది ఎగ్జాంపుల్. ఓకేనా, ఎగ్జాంపుల్ కంటే ఫస్ట్ ఇది. సో ఇప్పుడు ఏ ఏమంటాడు, డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా మామ, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ mdx. ఇది m, ఇదంతా m అనుకో, ఇదంతా m. mdx ప్లస్ ఇదంతా n, mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఈ ఫార్మేట్లోనే క్వశ్చన్ ఉంటుంది ఎగ్జామ్లో. ఈ ఫార్మేట్లోనే క్వశ్చన్ ఉంటుంది. ఎట్లా బ్రో అంటే నేను చూపిస్తాను, విత్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇదంతా m అనుకో మామ, ఇదంతా m అనుకో, mdx ప్లస్ ఇదంతా n అనుకో, ఇదంతా n dy ఈక్వల్ టు 0. ఈ ఫార్మాట్లో క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఇవ్వగానే నువ్వు ఏం అర్థం చేసుకోవాలి, ఓహో క్వశ్చన్ ఇచ్చిండు, యూనిట్ 1 నుంచి ఇచ్చిండు, యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ నుంచి ఇచ్చిండు, నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఈడి వరకు అర్థమైందిగా, ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ ఇచ్చిండు, సో నువ్వు అర్థం చేసుకున్నావు. mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఈ ఫార్మాట్లో క్వశ్చన్ ఇచ్చింది. క్వశ్చన్ వచ్చినప్పుడు నేనేం చేసుకోవాలి, ఫస్ట్ ఇది mdx కదా, mdx కాబట్టి m పక్కన ఏముంది, dx ఉంది, పక్కన dx ఉంది కాబట్టి mని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేసుకోవాలి, అంటే d/dy ఆఫ్ m. నెక్స్ట్ ndy ఉందంటే ఏం చేయాలి, dy ఉంది కాబట్టి nని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసుకోవాలి. 2 టర్మ్స్, ఈ 2 టర్మ్స్ ఇక్కడ కింద ఉంటాయి చూసుకో, ఈ 2 టర్మ్స్ ఇక్కడ కింద. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా అది కంపేర్ చేసుకోవాలి. ఈక్వల్ ఉన్నాయనుకో, ఈ 2 వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయనుకో, అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. అంతే సింపుల్. ఇంతకంటే ఈజీ ఉంటుంది మామ, మస్తు డెడ్ ఈజీ ఉంది. క్వశ్చన్ ఇస్తాడు వాడే, క్వశ్చన్ ఇస్తే మనం ఏం చేయాలి, dx ఉంది కదా, dx ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y, అండ్ dy ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x చేసుకున్నాం. రెండింటిని కంపేర్ చేసుకున్నాం, ఈక్వల్ వస్తే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సగం ఆన్సర్ అయిపోయింది. సో లాంగ్ ఆన్సర్లో నీకు సగం మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి జనరల్ సొల్యూషన్ రాయాలి. జనరల్ సొల్యూషన్ ఇది ఫార్ములా, ఇది కండిషన్ ఇప్పుడే చెక్ చేసినాం, ఇది ఫార్ములా. సో ఇప్పుడు అంటారు నాకు ఇంత ఫార్ములా ఎట్లా గుర్తుంటుంది అంటే, సింపుల్ మామ, కళ్ళు మూసుకో ఒకసారి, కళ్ళు మూసుకో. ఇప్పుడు నేను ఇది చేస్తా చూడు, దీన్ని రబ్ చేసిన కదా, ఇదే ఇక్కడ ఉంటుంది, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఇది క్వశ్చన్ కదా, మనకి ఇది రావాలి జనరల్ సొల్యూషన్ ఫార్ములా. ఇది జనరల్ సొల్యూషన్ ఫార్ములా నేను ఏం చూడకుండా mdx కాడ ఇక్కడ ఇంటిగ్రేషన్ పెడతా, ndy కాడ ఇక్కడ ఇంటిగ్రేషన్ పెడతా, ఇక్కడ ఈక్వల్ టు 0 ఉంది కదా, ఈక్వల్ టు c పెడతా. ఇదే జనరల్ సొల్యూషన్ అయితే చూసుకో, ఇదే జనరల్ సొల్యూషన్ ఇక్కడ ఉంది చూసుకో, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఇంతకంటే ఈజీ ఉంటుందా? సో ఫస్ట్ ఎగ్జాక్టా కాదా కనుక్కోవాలి, దీన్ని ఈక్వేట్ చేసుకోవాలి. సో తర్వాత జనరల్ సొల్యూషన్ ఈ ఫార్మాట్. ఒకవేళ ఎగ్జాక్ట్ కాలేదనుకో, కాలేకపోతే ఏంది, అది సెకండ్ టైప్ అవుతుంది. ఎక్కడుంది, ఎగ్జాక్ట్ కాలేదనుకో, ఇక్కడ ఎగ్జాక్ట్ కాకపోతే ఇది సెకండ్ టైప్, అంటే రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఎగ్జాక్ట్ కాదు కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయాలి, ఈక్వేషన్ని రెడ్యూస్ చేసి ఎగ్జాక్ట్ వచ్చేలా చేసుకోవాలి, అది సెకండ్ టైప్. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ టైప్ ఒక్కటే నీకు రావాలి. సో mdx కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ y అనేది కాన్స్టెంట్, yని కాన్స్టెంట్ అనుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కదా మామ, dx అంటే విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్లో y అనేది కాన్స్టెంట్ అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు ఇక్కడ ఏమనుకోవాలి, x టర్మ్స్ మొత్తం 0 అనుకోవాలి. ఇక్కడ సంథింగ్ x టర్మ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని 0 అనుకోవాలి. అదొక్కటే తేడా ఇక్కడ, అంతే. సో ఇది తేడాది చెప్పిన కదా, ప్రాబ్లం చేసా కూడా నీకు అర్థమవుతుంది. ఈక్వల్ టు c అనుకోవాలి, ఆన్సర్ వస్తుంది. ఇది జనరల్ సొల్యూషన్, ఇక్కడ నీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఈ 2 రావాలి మామ. డిఫరెన్షియేషన్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఈ 2 రావాలి. ఇప్పుడు చాలామందికి రావు, అంతేగా మామ. కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళని పక్కన పెట్టు, రాని వాళ్ళకి చెప్తున్నా. రాని వాళ్ళకి డల్లర్స్కి ఏం చెప్తా అంటే,
ఇక్కడ ఒక వీడియో ఉంటుంది చూడు, తమ్నైల్ కనిపిస్తుందా? ఈ వీడియో నేనే చేసిన మీకోసం, డల్లర్స్ కోసం, ఎవరికైతే రాదో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రాదో వాళ్ళ కోసం స్పెషల్గా చేసిన. ఈ వీడియో చూడు మామ, ఈ ఒక్క వీడియో చూస్తే నీకు డిఫరెన్షియేషన్ మొత్తం వస్తుంది, ఇంటిగ్రేషన్ మొత్తం వస్తుంది, డెడ్ ఈజీగా వస్తుంది. చెప్తున్నా కదా, డెడ్ అంటే డెడ్ ఈజీగా వస్తుంది. అంత డీటెయిల్గా ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన విత్ ఆల్ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకేనా? ఈ వీడియో ఎక్కడ దొరకాలి బ్రో, నాకు ఎక్కడ కనిపిస్తుంది బ్రో వీడియో అంటే యూట్యూబ్లో పోయి ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది కదా, ఈ టైటిల్ సెర్చ్ చేయమమ్మా, బై బీటెక్ విఐపి వన్ డే బ్యాటింగ్ అని నా పేరు కొట్టు, నీకు వీడియో వస్తుంది, నా వీడియో వస్తుంది. ఈ వీడియో మొత్తం చూసుకో. ఓకేనా? ఇక్కడ టైటిల్ ఉంది, ఆ లాస్ట్కి టైటిల్ మొత్తం కొట్టి లాస్ట్కి బీటెక్ విఐపి వన్ డే బ్యాటింగ్ అంటే నా వీడియో వస్తుంది. వీడియో చూసుకున్న తర్వాత ఇక్కడికి రా. లేదు బ్రో నేను డైరెక్ట్ చూసా, నాకు అవసరం లేదు, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అవసరం లేదు అంటే నీకు బొంగు కూడా ఇది అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది మామ, ఇదంతా ఆన్సర్. ఈ ఆన్సర్ మనం చూసుకుంటూ రాదు కాబట్టి జస్ట్ ఈ క్వశ్చన్ కాపీ చేస్తాం. ఓకేనా? ఈ క్వశ్చన్ మొత్తం కాపీ. ఓకేనా? క్వశ్చన్ మొత్తం కాపీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆన్సర్ ఎట్లా సింప్లిఫై చేయాలి, ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ ఫార్మాట్లో వస్తుంది, ఇప్పుడు నీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ రాగానే నేను ఏమైనా చెక్ చేసుకుంటా ఫస్ట్, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇదంతా ఎమ్ డిఎక్స్, ఇదంతా ఎన్ డివై, ఈ ఫార్మాట్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఎన్ వాల్యూ ఫస్ట్ కనుక్కోవాలి. అంతేగా, సింప్లిఫై చేయాలంటే ఇదంతా ఎమ్ అనుకోవాలి, ఇదంతా ఎమ్, ఓకే, ఇదంతా ఎన్. సింపుల్, ఇంత సింపుల్ ఉంది చూడు మామ. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0, సేమ్ ఫార్మాట్లో ఇచ్చిండు. ఇప్పుడు నేను ఏం చెక్ చేసుకోవాలి, ఎమ్ డిఎక్స్ ఉంది కాబట్టి ఎమ్ విత్ రెస్పెక్ట్ టు వై చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఎన్ డివై ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చెక్ చేసుకోవాలి. సో వాల్యూస్ రెండు ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఇప్పుడు పెన్ కలర్ చేంజ్ చేసుకుందాం. ఓకే మామ. ఓకేనా? ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి నాకు, ఈ మొత్తంలో ఇదొక టర్మ్, ఇదంతా ఒక టర్మ్ లా ఉంది, ఇదంతా ఒక టర్మ్ లా ఉంది, మధ్యలో ప్లస్ ఉంది కదా, సో ఇదొక టర్మ్. దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయి, విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయాలి, ఎందుకంటే ఇది ఎమ్ కదా. సో ఎమ్ విత్ రెస్పెక్ట్ టు వై. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ వై ఉంది, సో ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది, ఎందుకంటే 1 కాన్స్టెంట్, 1/x కూడా కాన్స్టెంట్, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. సో ఇదంతా కాన్స్టెంట్ బయట రాసుకుంటున్నాం, డైరెక్ట్ డిఫరెన్షియేట్ చేసేస్తున్నాం. సో కాన్స్టెంట్ బయట రాసుకుంటున్నాం, ఇంటూ కాన్స్టెంట్ బయట వచ్చింది, ఇది ఇంటూలో ఉంది కదా, సో కాన్స్టెంట్ బయట వచ్చింది, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు వై ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 రాసిన రాకపోయినా ఒకటే, సో కాన్స్టెంట్ బయట మిగిలిపోతుంది. నెక్స్ట్ ఇదొక టర్మ్, దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వై, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఏమవుతుంది, మైనస్ సైన్. సో విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం, వై ఉంది కాబట్టి వై యాజ్ ఇది రాసుకుంటున్నాం, అంతే సింపుల్. దీనికి డిఫరెన్షియేషన్ ఇది. నాకు ఇది రాదు బ్రో అంటే నువ్వు ఆ వీడియో చూసుకో. ఓకే, నెక్స్ట్ దీనికి ఇది ఎన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇవ్వాలి. అంటే దీన్ని ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇదొక టర్మ్ ఉంది, ప్లస్ ఇదొక టర్మ్ ఉంది, ఇదొక టర్మ్, సో మొత్తం 3 టర్మ్స్ కనిపిస్తున్నాయి నాకు. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయి. సో ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కదా, సో ఎక్స్ అనేది వేరియబుల్ అవుతుంది, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది, 1/x అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే గిది మామ. సో సైన్ వై అనేది కాన్స్టెంట్ అవుతుంది, సైన్ వై మైనస్ కూడా కాన్స్టెంట్, సైన్ వై కాన్స్టెంట్, సో మైనస్ సైన్ వై ఇక్కడ రాసుకుంటున్నా, పక్క పొంట రాసుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటులో ఉంది కదా, సో మైనస్ సైన్ వై ఇంటులో ఉంది, పక్కన రాసుకుంటున్నా, అవతల రాసుకుంటున్నా. దీన్ని ఎట్లా రాస్తాం, సింపుల్గా చూపిస్తావు, dy/dx ఆఫ్, ఒకటి సింపుల్గా చూపిస్తే నీకు అర్థమవుతుంది, అంతే కదా మామ, చెప్తే అర్థం కాదు చాలామందికి. సో ఇప్పుడు ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నామంటే మైనస్ సైన్ వై అవతలకి పోతాయి, సో మైనస్ సైన్ వై అవతలకి పోతాయి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది లోపల, dy/dx ఆఫ్ ఏం మిగులుతుంది, ఓన్లీ ఎక్స్ మిగులుతుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 ఇంటూ దిస్ అవుతుంది, 1 ఇంటూ దిస్ అంటే ఏమవుతుంది మా మైనస్ సైన్ వై వస్తుంది. సో 1 ఇంటూ దిస్ అంటే మైనస్ సైన్ వై వస్తుంది. సో అర్థమైందా? సో ఇంత డీటెయిల్గా చెప్పాను, ఎందుకంటే ఇంత డీటెయిల్ చెప్తే లాగ్ అవుతుంది మామ. ఇప్పుడు లాగ్ అయింది అనుకో, ఇప్పుడు మనం 100 ప్రాబ్లమ్ చేస్తాం దీంట్లో, 100 అంటే 100 కాదు కానీ ఒక 10 చేస్తాం. సో అవన్నీ చేయాలంటే టైం సరిపోవాలి అంటే గిట్లే చెప్పాలి, గిట్లా స్పీడ్గా చెప్పాలి. అందుకని నువ్వు ఆ వీడియో చూసుకో ఫస్ట్. సో ఇది డిఫరెన్షియేట్ చేసిన బోత్ సైడ్స్. ఇప్పుడు 2 కంపేర్ చేసుకుంటాం, 1 + 1/x, ఓకే, మైనస్ సైన్ వై రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి ఏమనుకోవాలి, హియర్ ఇంగ్లీష్లో మంచిగా రాయాలి. ఇంగ్లీష్లో రాస్తేనే వేస్ట్ గాడు మార్క్స్ వేస్తాడు జేఎన్టీలో, లేకపోతే ఏడాడు. సో క్వశ్చన్ రాయాలి ఫస్ట్, గివెన్ క్వశ్చన్ రాసిన తర్వాత దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ MDX + NDY రాయాలి. రాసిన తర్వాత ఇది చెక్ చేసుకున్నట్టు రాయాలి, చెక్ చేసుకున్నట్టు రాసిన తర్వాత హియర్ అని చెప్పేసి, ఇది కూడా డైరెక్ట్ వేయద్దు, నేను వేసినట్టు వేయద్దు, మంచిగా నీట్గా స్టెప్ బై స్టెప్ వేయాలి, అప్పుడే నీకు మార్క్స్ పడతాయి. హియర్ ∂M/∂y ఈక్వల్ టు, ఇది నెక్స్ట్ స్టెప్, ఇట్లా వచ్చింది రాబాయ్ అని చెప్పాలి. ఇట్లా వేసుకుంటే నాకు ఇట్లా వచ్చింది రాబాయ్ ఈక్వల్ అయింది. సో ఇక్కడ సో అని రాయాలి. సో హెన్స్ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి, కిందికి పోవాలి, అంతేనా? అరే క్వశ్చన్ కనిపించదు మామ, డైరెక్ట్ ఇక్కడనే జనరల్ సొల్యూషన్ రాసేద్దాం, ఎందుకంటే క్వశ్చన్ల నుంచి ఆన్సర్ వస్తుందని చెప్పినాగా. సో ఇదంతా తీసేసుకుంటాం, ఒక్క నిమిషం.
సో ఇప్పుడు రబ్ చేసిన మామ. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి, సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎట్లుందో ఆ క్వశ్చన్ లోపల నేను ఏం చేస్తా, ఇట్లా ఇంటిగ్రేషన్ పెట్టుకుంటున్నా. ఇక్కడ ఇంటిగ్రేషన్ MDX ఉంది కదా, సో ఇక్కడ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ NDY ఉంది కదా, ఇక్కడ ఇంటిగ్రేషన్ పెట్టుకుంటున్నా. ఇక్కడ 0 తీసేసి ఏమనుకుంటా, C అనుకుంటా. ఇదే జనరల్ సొల్యూషన్ అవుతుంది. సో నువ్వు ఇప్పుడు ఎగ్జాక్ట్ చూపెట్టాలి. ఎగ్జాక్ట్ అని చూపెట్టిన తర్వాత నెక్స్ట్ జనరల్ సొల్యూషన్లో ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. ఓకేనా, నేను క్వశ్చన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని మీద ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటా. నువ్వేం చేయాలి, ఇది సపరేట్గా కింద రాసుకోవాలి ఎగ్జామ్లో. సో ఇక్కడ ఇంటిగ్రేషన్, ఇక్కడ ఇంటిగ్రేషన్, ఇక్కడ ఈక్వల్ టు C. ఇదే జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఇదే జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేస్తే నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇదంతా DX ఉంది కాబట్టి X ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. DX అంటే X ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ y కాన్స్టెంట్ అనుకోవాలి. ఓకే మామ, ఇక్కడ ఏమనుకుంటావు, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం, dy అంటే y చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమనుకోవాలి, X కాన్స్టెంట్ అనుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఇది నార్మల్గా విత్ రెస్పెక్ట్ X చేస్తే y కాన్స్టెంట్ అనుకుంటాం, అది అందరికీ తెలుసు, అది నార్మల్ మెథడ్. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే సెకండ్ టర్మ్లో ఒక్కటి కొంచెం తిక్క ఉంటుందని చెప్పినా, సెకండ్ టర్మ్లో విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. సో X అనేది 0 అనుకోవాలి. ఓన్లీ సెకండ్ టర్మ్లోనే తేడా ఉంటుంది. అన్ని జనరల్ సొల్యూషన్కి సేమ్ ఫార్మాట్, సెకండ్ టర్మ్లో Xని 0 అనుకోవాలి, ఇక్కడ y కాన్స్టెంట్ అనుకోవాలి, ఇక్కడ X 0 అనుకోవాలి. ఇది ఒక్కటే మా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, మిగతా ఈజీ. ఓకేనా, ఇప్పుడు y కాన్స్టెంట్ అనుకుంటున్నాం. y కాన్స్టెంట్ అనుకుంటే సపరేట్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, y 1 + 1/x. ఓకేనా, సపరేట్ రాసుకుంటున్నా. యాక్చువల్ అయితే సపరేట్ రాసుకోవద్దు, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు, కానీ నీకు కొంచెం ఇబ్బంది పడొద్దుగా, ఫస్ట్ ప్రాబ్లమ్కి ఇబ్బంది ఎందుకు కానీ నేను అట్లా చెప్తాను. ఓకేనా, y కాన్స్టెంట్. ఓకే, ఇది సపరేట్ రాసుకుంటున్నా. ఏముంది, dx ఉంది కదా, సో dx యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నా. నెక్స్ట్ ఇదంతా ఒకటం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos y dx. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సపరేట్ రాసుకుంటున్నా. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇక్కడ ఏం రాసుకోవాలి, dy రాసుకోవాలి. కానీ ఇక్కడ సెకండ్ టర్మ్లో నేను ఏమన్నా, సెకండ్ టర్మ్లో x ఎక్కడెక్కడ ఉందో అక్కడ అన్నింటిలో 0 పెట్టుకోవాలి కదా, ఇది ఒకటి తేడా ఉంటుందని చెప్పిన. సో ఇక్కడ 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ log x, ఇక్కడ కూడా 0 పెట్టుకుంటాం. సో log 0 ఏమైతే 0 అన్డిఫైన్డ్, సో ఇది కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ x ప్లస్లో 0 పెట్టుకుంటున్నాం. సో 0 × sin y ఏమైతే 0 అవుతుంది. సో ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది, ఈ అన్ని టర్మ్స్ 0, ఎందుకంటే x అనేది 0 పెట్టుకోవాలని చెప్పిన కదా. సో 0 పెట్టుకున్నాం, dy. ఓకే, ఇది సింప్లిఫై అయిపోయింది, ఈక్వల్ టు C. ఇదే జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ ఇప్పుడు సింప్లిఫై చేసుకో. విత్ రెస్పెక్ట్ టు dx చేస్తున్నాం. సో ఈ ఫస్ట్ టర్మ్ కదా, ఇది ఫస్ట్ టర్మ్. సో dx చేసినప్పుడు ఏం చేయాలి, y అనేది కాన్స్టెంట్ అనుకోవాలి. సో y కాన్స్టెంట్ అంటే y అవతలకి పోతుంది. సో ఇక్కడ y అవతలకి పోతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ y అవతలు పంపిస్తే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 x అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. సరే, ఇది కూడా డీటెయిల్ చెప్తా. ఇది ఫస్ట్ ప్రాబ్లం కదా. సో y బయట, సో ఇంటిగ్రేషన్ని సపరేట్ చేసుకుంటున్నాం. y అనేది కామన్ రెండింటికి, y అనేది హోల్ కామన్. సో ఇంటిగ్రేషన్ ఈ రెండింటికి సపరేట్ రాసుకుంటున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx. సో స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి డీటెయిల్ చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం మొత్తం స్పీడ్గా చెప్పేస్తా. cos y, సో విత్ రెస్పెక్ట్ x చేసుకుంటే y కాన్స్టెంట్ కదా మామ. సో cos y మొత్తం అవతలకి పోతుంది. సో cos y మొత్తం అవతలకి పోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏం మిగులుతుంది, dx మిగులుతుంది. ఇదంతా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 అంటే ఇదంతా 0 అయిపోతుంది. ఇదంతా +0 అన్న అనకపోయినా ఒకటే. ఓకేనా, ఈక్వల్ టు C. ఇక్కడ వరకు వచ్చినాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి మామ, మస్ట్ ఈజీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఏమవుతుంది, x అవుతుంది, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సల్. 1 × x ఏమైతే x అవుతుంది. సో y హోల్ కామన్, ఇక్కడ x అయింది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏమవుతుంది, log x అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ ఏం లేదు, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేసిన. సో ఇక్కడ ఏం లేదంటే 1 ఉందని అర్థం. సో 1 × x అవుతుంది. మామూలుగా తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఏమవుతుంది మామ, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఏమైతే x అవుతుంది. ఇక్కడ dy ఉంది అనుకో, dy ఉంటే ఏమవుతుంది, ఇక్కడ y అవుతుంది. దీని ఆన్సర్ y అవుతుంది. dy ఉంటే, dx ఉంది కాబట్టి x అవుతుంది ఆన్సర్, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేస్తే x మిగిలింది. ఓకే, cos y అనేది యాజ్ ఇట్ ఈజ్ ఏం మిగిలింది, x మిగిలింది కాబట్టి x. ఈ x అనేది ఇక్కడ రాకుండా ఇక్కడ రాస్తాను నేను. ఎందుకు బ్రో అంటే చాలామంది ఏం చేస్తారు, x ఇక్కడ రాసింది అనుకో, cos y x అనుకుంటారు. ఇది రెండు కలిపేస్తారు. cos y అనేది యాంగిల్, ఇక్కడ cos ఇది యాంగిల్. సో యాంగిల్ని దీన్ని ఇంటూ చేసుకుంటారు చాలామంది. అట్లా వేసుకోవద్దని ఈ ఎక్స్ని ముందర రాస్తాను. ఓకే, నెక్స్ట్ 0 అనేది లేదు, ఈక్వల్ టు C. ఇదే జనరల్ సొల్యూషన్ మామ. మస్తు స్లోగా చెప్పిన. నెక్స్ట్ ప్రాబ్లం ఇంత స్లోగా అసలు చెప్పాను, మస్తు స్పీడ్గా చెప్పేస్తాం. అరే ఒక్క నిమిషం ఆగు మామ. ఇంకో ఇదే ఆన్సర్ కనిపిస్తుందిగా, y కామన్ వస్తుంది, x + log x, x cos y. సో ఆన్సర్ వచ్చిందిగా. నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి చేద్దాం, ఇంకొకటి చేస్తే నీకు క్లారిటీ వస్తుంది. సో ఇది క్వశ్చన్ మామ. సో ఈ క్వశ్చన్ కాపీ చేసుకున్నాం మామ. సో ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే నాకు MDX + NDY ఫార్మాట్లు ఉండాలి. కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇట్లా ఇచ్చిండు, ఇండైరెక్ట్ ఇచ్చిండు. అంటే నేను కన్ఫ్యూజ్ చేద్దామని వాడు అట్లా ఇస్తాడు. నువ్వు అస్సలు కూడా కన్ఫ్యూజ్ కావద్దు మామ, బొంగు కూడా అవసరం లేదు కన్ఫ్యూజన్.
దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకో. క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసు కదా, దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కదా, సో దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ డివైడెడ్ బై దిస్ ఇంటూ దిస్ చేసుకోవాలి. లేకపోతే నువ్వు అట్లా వద్దనుకో, క్రాస్ మల్టిప్లికేషన్ వద్దనుకో, ఈ టర్మ్ మొత్తం అవతల తీసుకో, అప్పుడు మైనస్ టర్మ్ అవుతుంది. మైనస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు, ఇది అవతల పంపించుకో, అప్పుడు ఇంటూ అవుతుంది. ఇది అవతల పంపించుకున్నాను అనుకో డిఎక్స్, దీనికి ఇంటూ అవుతుంది. ఆ టర్మ్ మొత్తం ఇక్కడ తీసుకురా, అప్పుడు ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0 ఆ ఫార్మేట్లో వస్తుంది. సో ఫార్మేట్లో ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలని చెప్తున్నా. సో నేను ఏం చేస్తాను, దీన్ని అవతల తీసుకోవచ్చు, ఎట్లానే చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, డైరెక్ట్ వస్తుంది ఆన్సర్. దిస్ ఇంటూ దిస్ అంటే సైన్ ఎక్స్, మధ్యలో ప్లస్ ఉందిగా, మధ్యలో ప్లస్ ఉందిగా, సో దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ అంటే ఏమవుతుంది, ఇదంతా వై కాస్ ఎక్స్ దిస్ ఇంటూ దిస్ అంటే డిఎక్స్. సో ఈ హోల్ టర్మ్ని ఇంటూ డిఎక్స్ చేసిన బై దిస్ ఇంటూ దిస్. బై దిస్ ఇంటూ దిస్ అంటే సంథింగ్ దిస్ ఇంటూ దిస్, అంతేగా, దిస్ ఇంటూ దిస్ అనుకున్నా, ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది, అంతేగా. దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ డివైడ్ బై దిస్ ఇంటూ దిస్ ఈక్వల్ టు 0 అవుతుంది, అంతే. ఇక్కడ ఈక్వల్ టు 0. సో ఈ టర్మ్ మొత్తం నేను చేస్తాను, అవతల పంపించుకుంటా. ఈ టర్మ్ మొత్తం అవతల పంపించుకుంటే ఏమవుతుంది, 0తో మల్టిప్లై అవుతుంది. సో 0తో మల్టిప్లై ఏది చేసినా సరే 0నే వస్తుంది. సో ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, ఇది వస్తుంది. ఇది ఫైనల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏ ఫార్మేట్లో ఉంది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైలో ఉంది. సో ఇక్కడ ఎన్ ఏది బ్రో అంటే సింపుల్ మామ, డిఎక్స్ ఉందా, సో ఇదంతా ఎమ్ అవుతుంది. ఎండిఎక్స్ అదే ఫార్మేట్లో ఉండాలి కదా, సో ఇది ఎండిఎక్స్, ఇదంతా ఎన్, ఇదంతా ఎన్. ఎంత ఈజీగా ఉంది చూడు మామ. క్వశ్చన్ ఇట్లా ఇచ్చిండు, నేను కన్వర్ట్ చేసుకున్నా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా, నాకు ఎన్ వాల్యూస్ వచ్చినాయి, ఎన్డివై ఎండిఎక్స్. ఎమ్ని ఏం చేయాలి, డిఎక్స్ ఉంది కాబట్టి ఎమ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుందో చూసుకోవాలి. సో చూసుకుందామా ఇప్పుడు. సో ఇప్పుడు వై మామ విత్ రెస్పెక్ట్ టు వై, ఏది మామ ఇది ఎమ్ ఇది. సో ఎమ్ని విత్ రెస్పెక్ట్ టు వై చేసుకో, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏమవుతుంది, దీని విత్ రెస్పెక్ట్ టు వై అంటే 1 అవుతుంది. సో 1 ఇంటూ కాస్ ఎక్స్, సో కాస్ ఎక్స్ వస్తుంది. డైరెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు స్పీడ్గా. నెక్స్ట్ ఇది ఎమ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం, వై చేస్తున్నాం అంటే సైన్ వై ఏమవుతుంది, కాస్ వై అవుతుంది, కాస్ వై అవుతుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేషన్ వై ఏమవుతుంది, 1 అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం, డిఫరెన్షియేషన్ అంటే 1 అవుతుంది వైకి, ఓకేనా. నెక్స్ట్ ఎన్ ఎక్స్, సో ఎన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసుకో, ఎన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం అంటే ఇక్కడ వై అనేది కాన్స్టెంట్, వై అనేది కాన్స్టెంట్ కాబట్టి కాస్ వై కూడా మొత్తం కాన్స్టెంట్. కాస్ వై పక్కన రాసుకో, కాస్ వై పక్కన రాసుకొని ఎక్స్ ఉంది కదా, సో ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేయాలి, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. దిస్ ఇంటూ దిస్లా ఉంది కదా, సో ఇది మొత్తం అవతల పంపించుకున్నాం, ఇది మొత్తం అవతల పంపించుకొని ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 ఇంటూ దిస్ అంటే ఏమవుతుంది, కాస్ వై వస్తుంది. నెక్స్ట్ ఎన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ కదా, సో దీన్ని కూడా విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయి, ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఇది సేమ్ వచ్చిందా చూసుకో, దిస్ ఈక్వల్ టు దిస్ సేమ్ అదే వచ్చింది మామ, ఇది రెండు సేమ్ ఉన్నాయి. అప్పుడు ఏమని చెప్పాలి, ఎస్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ఏ, దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ, దిస్ గివెన్ క్వశ్చన్ ఈజ్ ఏ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ దిస్. ఇంగ్లీష్లో ఏదో ఒక సోది రాయాలి మామ, అప్పుడే వాడు మార్క్స్ ఇస్తాడు. దిస్ ఈక్వల్ టు దిస్ వచ్చిందిరా బాబు, హెన్స్ దిస్ గివెన్ క్వశ్చన్ ఈజ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా రాసినావు అనుకో, నీకు ఏం చేస్తాడు, సగం మార్క్స్ ఇస్తాడు. ఇప్పుడు నాకు ఫుల్ మార్క్స్ ఇవ్వాలి, సగం వద్దు. సో ఎగ్జాక్ట్ ప్రూవ్ చేసినాం. సో ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో జనరల్ సొల్యూషన్ అనేది క్వశ్చన్ నుంచే వస్తుంది మామ, ఈజీగా. డైరెక్ట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ పెట్టుకోవాలి, ఇక్కడ ఇంటిగ్రేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ డిఎక్స్ కదా, డిఎక్స్ కాబట్టి ఇది ఎమ్ అవుతుంది. సో ఎండిఎక్స్లో ఏం చేయాలి, ఇది ఫస్ట్ టర్మ్ కదా, ఫస్ట్ టర్మ్లో ఏం అనుకోవాలి, ఎండిఎక్స్ కాబట్టి విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి వై కాన్స్టెంట్ అనుకోవాలి. ఇది ఫస్ట్ టర్మ్, కానీ రివర్స్లో ఉన్నాయి, కానీ యాక్చువల్గా ఇది ఫస్ట్ టర్మ్. సో ఎండిఎక్స్, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ పెట్టుకోవాలి, ఇక్కడ 0 తీసేసి ఇక్కడ సి పెట్టుకోవాలి. సో ఫస్ట్ టర్మ్లో వై కాన్స్టెంట్ అవుతుంది, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కదా, వై కాన్స్టెంట్. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ని 0 అనుకోవాలి. సో ఇక్కడ 0 అనుకోవాలి, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ 0 అనుకోమమ్మ, ఇక్కడ 0 పెడితే ఏమైతే సైన్ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాలి, 0 ఇంటూ సంథింగ్ చేస్తే ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. సో ఇది మొత్తం వాల్యూ 0 అవుతుంది. 0 ఇంటిగ్రేషన్ డివై, 0 ఇంటిగ్రేషన్ డివై అంటే 0నే అవుతుంది. ఓకే, 0తో ఏది మల్టిప్లికేషన్ 0నే కదా మామ. ఓకే, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. దీనికి ఇంటిగ్రేషన్ చేయాలంటే వై కాన్స్టెంట్ అనుకోవాలి. వై కాన్స్టెంట్ ఈ 3 టర్మ్స్ని సపరేట్ రాసుకుంటున్నా. సో వై కాన్స్టెంట్ కదా, సో వై బయటికి పోయింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ ఎక్స్, డిఎక్స్ అనేది రాయాలి కానీ నేను రాస్తలేడు, ఎందుకంటే కొంచెం కంఫర్టబుల్ కోసం. సరే నీ కోసం రాస్తున్నా. ప్లస్ నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ వై డిఎక్స్. ఓకేనా, ఈ సైన్ వై కూడా అవతల రాసుకోవాలి, ఎందుకంటే ఈ సైన్ వై కూడా కాన్స్టెంట్ అయ్యా మామ, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం. సో సైన్ వై కూడా కాన్స్టెంట్ అవతల రాసుకోవచ్చు. నెక్స్ట్ వై డిఎక్స్ ఈ ఫార్మాట్లో ఉంది, ఈక్వల్ టు సి. ఇదే జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది, నో ప్రాబ్లం. అది రాయిపోయినా ఒకటే, ఇక్కడ నుంచి రాసుకోవాలి. సో ఇప్పుడు వై కాన్స్టెంట్ బయటకు పంపించుకున్నాం, వై ఇంటూ కాస్ ఎక్స్ కదా, సో వై బయటకు పంపించుకున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏమైతే సైన్ అవుతుంది, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్, ఇది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ మొత్తం అవతల పంపించుకుంటాం.
అవతల పంపించుకుంటాం. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇదంతా అవతల పంపించుకుంటే ఏం మిగులుతుంది, ఇదంతా అవతల పంపించుకుంటే ఏం మిగులుతుంది, ఇక్కడ డి మిగులుతుంది, ఇంటిగ్రేషన్ మిగులుతుంది, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేసిన అప్పుడు ఏం మిగులుతుంది, ఎక్స్ మిగులుతుంది. సో ఎక్స్, ఈ ఎక్స్ అని ముందర రాసుకుంటాం ఎందుకంటే ఇక్కడ యాంగిల్లో మిక్స్ చేయదు కాబట్టి ఇక్కడ ఎక్స్ ముందర రాసుకుంటాం. ఓకేనా, దీనికి కూడా ఇంటిగ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇది కాన్స్టెంట్, వై కాన్స్టెంట్, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం. సో వై అవతలకి పోతుంది, వై అవతలకి పోతే ఇట్లా అవుతుంది. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సల్, సో వై ఎక్స్ అవుతుంది. దీని ఆన్సర్ వై ఎక్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సి అవుతుంది. ఆ ముందర 0 వచ్చింది, 0 పెట్టుకున్నా లేకపోయినా ఒకటే. ఇంకో ఇప్పుడు ఇదే ఆన్సర్ మామ. ఏడుంది చూడు మామ, అరే తినమ్మా, ఇంకో చూడు మామ. సో ఆన్సర్ కనిపిస్తుంది కదా, ఇదే ఆన్సర్. సో ఆన్సర్ అనేది మాక్సిమం టైమ్స్ కరెక్టే వస్తుంది. ఇది చిన్న క్వశ్చనేగా, ఈజీ క్వశ్చన్. వాట్ ఏ డైలాగ్, ఏం చెప్పావు. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఫార్మేట్లో అడుగుతాడు. చూసుకో ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చింది చూడు, ఇదే క్వశ్చన్ చూసుకో. MDX అంతే కదా, ఇదంతా M అవుతుంది, ఇది DX. సో MDX ప్లస్ NDY ఈ ఫార్మేట్లో అడిగిండు. సో ఇక్కడ M వాల్యూ మొత్తం ఇది అవుతుంది, N వాల్యూ మొత్తం ఇది అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తాం, M విత్ రెస్పెక్ట్ వై ఇవ్వాలి కదా, DX కదా. MDX అంటే విత్ రెస్పెక్ట్ వై ఇవ్వాలి, N విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఇవ్వాలి. ఈ రెండు వాల్యూస్ కంపేర్ చేసుకోవాలి, అదే కదా ప్రాసెస్. ఇప్పుడు ఏమవుతుంది, M విత్ రెస్పెక్ట్ వై చేస్తే x² వచ్చింది, N విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఇది వచ్చింది, సంథింగ్ డిఫరెంట్ టర్మ్ వచ్చింది. ఈ రెండు ఈక్వలా, ఈ రెండు ఈక్వల్ కాదు. అంటే ఇది ఏ టైపు, ఇది సెకండ్ టైప్ అనమాట. ఇప్పటిదాకా మనం ఫస్ట్ టైప్ చేసినాం, ఫస్ట్ టైప్ అయిపోయింది. చూపిస్తావు ఏడుంది మామ, ఇది. సో ఇప్పటిదాకా మనం ఇది చేసినాం, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీంట్లో 2 ప్రాబ్లమ్స్ చేసినాం, మనకు వచ్చింది, అది మొత్తం వచ్చింది. క్వశ్చన్ ఇస్తే చేస్తాం. నెక్స్ట్ ఇదే టైప్లో ఉంటుంది, ఈ క్వశ్చన్స్ కూడా ఇదే టైప్లో ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎగ్జాక్ట్ రాదు మనకి, ఇక్కడ ఎగ్జాక్ట్ వస్తుంది. పైన ఈక్వేషన్స్కి, పైన క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్ వస్తుంది, కింద క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్ రాదు. రానప్పుడు మనం ఏం చేసుకోవాలి, దీన్ని రెడ్యూస్ చేసుకోవాలి. దేన్ని, ఈ ఈక్వేషన్ని, ఇచ్చిన క్వశ్చన్ని రెడ్యూస్ టు ఎగ్జాక్ట్. అంటే ఇచ్చిన క్వశ్చన్ అనేది ఎగ్జాక్ట్లో ఉండదు. చెక్ చేసుకున్నాం, ఇప్పుడు చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ లేదు. అప్పుడు ఏం చేయాలి, రెడ్యూస్ టు ఎగ్జాక్ట్, అంటే ఎగ్జాక్ట్ వచ్చేలా రెడ్యూస్ చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటాం అది ఇప్పుడు చెప్తాం. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఉన్నాం, ఈ క్వశ్చన్లో మనకి ఎగ్జాక్ట్ రాలేదు, ఎందుకంటే dm/dy నాట్ ఈక్వల్ టు dn/dx నాట్ ఈక్వల్ టు వచ్చింది కదా. సో గివెన్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. సో ఎగ్జాక్ట్ అయ్యేలా కన్వర్ట్ చేసుకోవాలి, అప్పుడే జనరల్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఎగ్జాక్ట్లా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, దీన్ని సంథింగ్తో మల్టిప్లై చేయాలి. సంథింగ్ అనే దాని పేరు ఏంది, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది నాకు ఎగ్జాక్ట్ రాలేదు, రానప్పుడు ఏం చేయాలి, ఒక ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ క్వశ్చన్స్కి డిఫరెంట్ ఉంటుంది. ఇది మెథడ్ 2 అనుకున్నాడు, మెథడ్ 2, 3 ఏదైనా అనుకో, మెథడ్ పేరు నాకు అనవసరం. సో దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇది, నెక్స్ట్ మెథడ్కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇది, నెక్స్ట్ ఇంకో మెథడ్ ఉంటుంది చూడు, దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇది. ఓకేనా, నెక్స్ట్ మెథడ్ ఉంటుంది చూడు, దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇది. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఇట్లా వస్తుంది, సంథింగ్ వస్తుంది. ఓకేనా, ఈ వాల్యూస్ అన్నీ నాకు రావు అంటే నేను చెప్తాను దేనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎట్లా పెట్టుకోవాలి, క్వశ్చన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లో ఉన్నాం, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో ఇక్కడ నుంచి లాంగ్ ఆన్సర్ అడిగితే ఎట్లా. సో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిన మామ, వీటికి చెక్ చేసుకోవడం వరకు నీకు వచ్చు, నాట్ ఈక్వల్ అని నీకు తెలుసు, అర్థమైందిగా. డిఫరెన్షియేషన్స్ కూడా వచ్చు, నువ్వు చెక్ చేసుకుంటావు. వీటి వరకు నీకు తెలిసింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్వశ్చన్ చూసుకుంటా, క్వశ్చన్ అనేది ఏ ఫార్మేట్లో ఉంది. ఓకే, క్వశ్చన్ చూస్తున్నా మామ నేను, క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉంది, ఇది హోమోజీనియస్ టైప్లో ఉంది. ఎట్లా చెప్పినావు బ్రో అంటే ఇప్పుడు నేను నీకు నేర్పిస్తా ఎట్లా చెప్పినా అని. క్వశ్చన్ చూసి నేను హోమోజీనియస్ అని చెప్పిన, ఎట్లా చెప్పాలి బ్రో అంటే పవర్ చూసుకోవాలి. ఇక్కడ ఇదంతా M కదా, M ఇదంతా N కదా. సో దీనికి పవర్స్ ఏమున్నాయో చూసుకో, టర్మ్స్ ఉంటాయి కదా, దీంట్లో ఉండే టర్మ్స్కి పవర్స్ చూసుకో. దీని పవర్ ఏమవుతుంది, y³ అంటే పవర్ 3 అవుతుంది. ఇందాకనే చెప్పిన పవర్ అంటే డిగ్రీ. సో దీని పవర్ ఏమైతే 3 అవుతుంది. ఓకే, దీని పవర్ 3, దీని పవర్ 3. సో ఇక్కడ కూడా పవర్ 3 ఉందనుకో, ఇక్కడ కూడా పవర్ 3 ఉందనుకో, అది హోమోజీనియస్ క్వశ్చన్ అవుతుంది. హోమోజీనియస్ క్వశ్చన్కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎందుకు ఇది, అంతే సింపుల్. ఏంది మామ ఎంత ఈజీ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకున్నా ఈ టర్మ్స్ మొత్తం అన్ని పవర్ 3 ఉన్నాయి. సో ఇక్కడ కూడా పవర్ 3 ఉందా, ఇక్కడ x² ఉంది మామ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, x² y అంటే వైకి ఏం లేదు, వైకి పవర్ ఏం లేదు అంటే 1 ఉందని అర్థం. వై అనేది సింగిల్ వేరియబుల్కి పవర్ ఎప్పుడైనా 1 ఉంటుంది, ఎక్స్కి కూడా పవర్ 1 ఉంటుంది. సో ఇక్కడ x² ఉంది కాబట్టి పవర్ 2, పవర్ 1 ఈ రెండు యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేస్తున్నావు బ్రో అంటే ఇక్కడ 2 ఇంటూలు ఉన్నాయి, 2 వేరియబుల్స్, 2 ఇంటూలు ఉన్నాయి. సో దీని పవర్ ఏమవుతుంది, 2 + 1 అవుతుంది. పవర్స్ యాడ్ చేయాలి, దీని పవర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 3 అవుతుంది. సో దీని పవర్ కూడా 3. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఇచ్చిన అనుకో క్వశ్చన్, x² + y ఇచ్చిన అనుకో, అప్పుడు దీని పవర్ 1 అవుతుంది, దీని పవర్ 2 అవుతుంది, అంతే కదా. అప్పుడు యాడ్ చేయొద్దు. ఎందుకు యాడ్ చేయొద్దు అంటే ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది. సో ఇది సపరేట్ టర్మ్ అని అర్థం. ఇక్కడ ఇంటుందంటే ఈ రెండు కలిపి ఒక టర్మ్ అని అర్థం. ఓకేనా, ఓకే మామ. ఇప్పుడు క్వశ్చన్ నాకు అర్థమైంది. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇచ్చిండు, దీన్ని MDX + NDY అనుకున్న తర్వాత నాకు M వాల్యూ N వాల్యూ వచ్చింది. ఎట్లా వస్తుందో కూడా తెలుసు. సో ఎట్లా వస్తుందో బ్రో అంటే నేను చేసి చూపిస్తాను మామ. ఈ క్వశ్చన్ నేను రాసుకుంటా, ఒక్క నిమిషం, క్వశ్చన్ని రాసుకుంటా. సో క్వశ్చన్ని రాసుకున్నా మామ. సో రాసుకున్న తర్వాత ఇక్కడ DX ఉంది కాబట్టి ఈ టర్మ్ మొత్తం M అవుతుంది నాకు, ఈ టర్మ్ మొత్తం M. నెక్స్ట్ ఇక్కడ dy ఉంది కాబట్టి ఈ టర్మ్ మొత్తం N అవుతుంది. సో క్వశ్చన్ అనేది ఏ ఫార్మేట్లో ఉండాలి, MDX
ప్లస్ ఎన్ డివై ఎం వాల్యూ ఎట్లా కనుక్కోవాలి చెప్తున్నా స్టార్టింగ్లో, ఓకేనా. ఇది కూడా నువ్వు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు నీ క్వశ్చన్ అనేది ఇది నాన్ ఎగ్జాక్ట్ అని నీకు తెలియనప్పుడు ఏం చేయాలి, ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ దీనికి ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకున్న తర్వాత ఏం చేస్తావు, ఎంఓ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తావు, సో ఇక్కడ నీకు ఎం వాల్యూ కావాలి కదా, ఫస్ట్ ఎం వాల్యూ చూపిస్తా. ఎం వాల్యూ ఏమవుతుంది, x² y అవుతుంది. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఏమవుతుంది మామ, ఇక్కడ ఎన్ వాల్యూ మొత్తం ఈ మైనస్ టర్మ్తో సహా ఎన్ వాల్యూ అవుతుంది. ఎందుకు బ్రో అంటే ఇక్కడ మనకి ఫార్మాట్ ఎట్లా ఉండాలి, క్వశ్చన్ MDX ప్లస్ ఉండాలి, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉందా మైనస్ ఉంది. సో ఈ మైనస్ కూడా ఎన్ని లోపలికి తీసుకుపోతున్నాం, అంతేనా. ఇప్పుడు నేను దీన్ని ఏమనుకుంటా అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, నేను ఇట్లా అనుకుంటా, ప్లస్ మైనస్ అనుకుంటా, అంతే కదా. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, ఈ మైనస్ టర్మ్ మొత్తం ఎన్ అనుకుంటున్నా, ఓకేనా. అట్లా అనుకోవాలి, ఈ మైనస్ టర్మ్ మొత్తం ఎన్ అవుతుంది. సో -x³, ఈ మైనస్ని రెండింటితో మల్టిప్లై చేస్తున్నాం, -x³ -y³. సో ఇది మొత్తం ఎన్ అవుతుంది, ఓకేనా. ఎన్ వాల్యూ ఈడ కన్ఫ్యూజ్ కావద్దు. చాలా మంది ఇక్కడ మైనస్ని కన్సిడర్ చేయరు, కానీ క్వశ్చన్ ఎందుకు మైనస్ ఇట్లా తీసుకొని ఇక్కడ మధ్యలో ఎందుకు ప్లస్ పెట్టుకున్నప్పుడు అంటే సింపుల్ మామ, క్వశ్చన్ ఈ ఫార్మేట్లో ఉండాలి నాకు. సో మధ్యలో ప్లస్ ఉండాలి, కానీ ఇక్కడ మైనస్ ఉంది క్వశ్చన్లో ఇక్కడ చూసుకో, క్వశ్చన్లో ఇక్కడ నాకు మైనస్ ఉంది, మైనస్ ఉండొద్దు. సో మైనస్ కూడా ఎన్నుకుంటున్నా, ఎన్నుకి సంబంధించింది అనుకుంటున్నా. సో మైనస్ కూడా ఇది తీసుకొచ్చుకుంటున్నా. సో ఈ మైనస్ హోల్ ఇదంతా ఉంది చూడు, ఇదంతా ఎన్ వాల్యూ అవుతుంది, ఇదంతా ఎన్ వాల్యూ. సో ఇక్కడ చూసుకో మైనస్, ఇదంతా మైనస్, ఈ హోల్ వాల్యూ మొత్తం ఎన్ వాల్యూ అవుతుంది. మధ్యలో ప్లస్ ఉండాలి, ఎందుకంటే ఇది ఫార్మేట్ అనమాట. ఈ ఫార్మేట్లో క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉండాలి. ఇది MDX ఫార్మేట్లో ఉంది, మధ్యలో ప్లస్ అనుకుంటున్నా. ప్లస్ అనుకుంటే ఈ మైనస్ మొత్తం ఎన్కి సంబంధించింది. సో ఎన్కి సంబంధించిన దానిలాగా రాసుకున్నాం. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం, MDX కదా. సో విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. చేసినప్పుడు నాట్ ఈక్వల్ వస్తుంది, నాట్ ఎగ్జాక్ట్. ఇప్పుడు నాట్ ఎగ్జాక్ట్ అని తెలిసింది. ఇప్పుడు నీకు ఇది హోమోజీనియస్ అని కూడా తెలిసింది. హోమోజీనియస్కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, IF ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ = 1/mx + ny అవుతుంది. ఈజీ ఉంటుంది, అన్ని సిమిలర్గా ఉంటాయి, నువ్వు టెన్షన్ ఏం లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో ఫార్ములా, ఇది సెకండ్ టైప్కి ఫార్ములా. సో ఎం వాల్యూ ఎంత మామ, ఎం వాల్యూ ఇది m ఇంటూ ఏం చేయాలి, x చేయాలి, m ఇంటూ x చేసిన, ఓకేనా. m ఇంటూ x చేసిన ప్లస్ n ఇంటూ y చేయాలి. ఎన్ వాల్యూ మొత్తం ఏంది ఇది, సో ఎన్ వాల్యూ మొత్తం ఇది. సో ఎన్ వాల్యూ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో మైనస్ హైలైట్ అవుతుంది ఇక్కడ. సో ప్లస్ ఉంది, ఈ ప్లస్ అనేది ఫార్ములాలో ఉంది. సో ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, ఎన్ వాల్యూ మొత్తం మైనస్ కదా. సో ఎన్ వాల్యూ మొత్తం మైనస్ టర్మ్, n ఇంటూ y చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కదా మామ. సో ఇక్కడ మైనస్ హైలైట్ అవుతుంది, దిస్ మైనస్ దిస్ లాగా వస్తుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకో. 1/, ఇదేమవుతుంది, x³ అవుతుంది, x³ y అవుతుంది. ఇక్కడ మైనస్, ఇక్కడ కూడా ఏముంది, -x³ ఇంటూ y చేయాలి, అంతే కదా. ఇదంతా ఒక టర్మ్, మైనస్ ఇంటూ దిస్, ఈ వైని ఇక్కడ రాసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, -y అవుతుంది. సో -y ఇంటూ దిస్ చేసుకో, -y ఇంటూ దిస్ చేస్తే ఏమవుతుంది, -y x³ అవుతుంది. నెక్స్ట్ -y ఇంటూ దిస్ చేస్తే ఏమవుతుంది, -y/4 అవుతుంది, అంతేనా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకో. ఇక్కడ ఇది క్యాన్సల్ అవుతుంది చూడు, x³ y, ఇది ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్, ఇది క్యాన్సల్. సో వాల్యూ ఎంత, ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఏం చేయాలి, ఈ క్వశ్చన్తో మల్టిప్లై చేసుకోవాలి, ఈ క్వశ్చన్ మొత్తంతో మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి అన్ని టర్మ్స్తో ఇది మల్టిప్లై చేసుకోవాలి. సో ఇది రాసుకో, ఇది రబ్ చేస్తాం. సో దీన్ని ఏం చేయాలి, ఈ అన్నిటితో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మల్టిప్లై చేసుకుంటున్నా చూడు, ఈ హోల్తోని y/4, అంతేగా, y/4 మల్టిప్లై చేసుకుంటున్నా. సో ఇప్పుడు మల్టిప్లై చేసుకో, x² y/ y/4 అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. ఓకే, dx అవుతుంది, dx ఉంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది కదా. సో మైనస్ టర్మ్ యాస్టీజ్ ఉంటుంది, మైనస్ టర్మ్ ఈ పైన టర్మ్ మొత్తం యాస్టీజ్ రాసుకుంటున్నా, dy యాస్టీజ్ రాసుకుంటున్నా. కింద ఇది ఏమవుతుంది, దీన్ని ఈ ఈక్వేషన్ మొత్తాన్ని దీంతో మల్టిప్లై అయ్యాలి కదా. సో ఏమవుతుంది, ఈ టర్మ్ మొత్తం ఇంటూ -1/y/4 అవుతుంది, అంతే కదా మామ. ఇది బైలో ఉంది కాబట్టి y/4 కింద వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైతే ప్లస్ అవుతుంది, అంతే. మల్టిప్లై చేసిన =0. ఇక్కడ 0 ఉంది కదా, 0ని కూడా దీంతో మల్టిప్లై, 0తో ఏది మల్టిప్లికేషన్ 0 వస్తుంది కాబట్టి ఇది కొత్త ఈక్వేషన్. ఈ కొత్త ఈక్వేషన్లో క్యాన్సిల్ చేసుకో. పైన y ఉంది, కింద y/4 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి y³ అవుతుంది. నెక్స్ట్ పైన కింద ఏమైనా క్యాన్సిల్ అవుతున్నా, ఏం క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే సరే సపరేట్ రాసుకో, క్యాన్సిల్ అవుతాయి. దీన్ని సపరేట్ రాద్దాం, -x² y³ dx ప్లస్, ఇక్కడ ప్లస్ అయిందిగా, ఓకే, ప్లస్ సపరేట్ రాసుకున్నా. ఈ రెండు సపరేట్ రాసుకున్నా. ఈ రెండు సపరేట్ రాసుకుంటే ఏమవుతుంది, x³ y/4. నెక్స్ట్ ఈ రెండు సపరేట్ రాసుకుంటే ఏమవుతుంది, y³ పైన ఉంటుంది, కింద y/4 ఉంటుంది. అంటే పైన క్యూబ్ 3 టైమ్స్, y 3 టైమ్స్ ఉంది, కింద 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో కింద పవర్ 4 ఉంది కదా మామ. సో పవర్ 4 అంటే కింద 3 టైమ్స్, పైన 3 టైమ్స్ క్యాన్సిల్ చేయమావా, కింద y మిగులుతుంది, అంతే. ఓకేనా, సింపుల్గా రాస్తున్నావు. చాలామందికి ఇది కూడా అర్థం కాదు, వాళ్ళ కోసం డీటెయిల్ చెప్తున్నాం మామ, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా.
y⁴ అంటే ఇది y³ అంటే ఇది. సో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయి కింద y మిగులుతుంది. 1/y ఆన్సర్ ఇట్లా అవుతుంది. ఇదంతా హోల్ టర్మ్, ఇదంతా మొత్తం ఒక టర్మ్ dy = 0. ఇది కొత్త క్వశ్చన్ మామ. ఈ కొత్త క్వశ్చన్లో ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది, mdx కాదు, ఇప్పుడు ఇది m1 dx అవుతుంది ప్లస్ n1 dy అవుతుంది. ఎందుకు ఇప్పుడు అట్లా రాసినాం అంటే మరి పాతదాన్ని mdx ప్లస్ ndy అనుకున్నాం. సో వాటిని అట్లా అనుకుంటే దీన్ని ఏమనుకోవాలి, కొత్త వాల్యూస్ కదా. సో m1 dx ప్లస్ n1 dy = 0 అనుకోవాలి. ఇప్పుడు ఇదేమవుతుంది, ఎగ్జాక్ట్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ అవుతుంది ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసినాం కాబట్టి ఎగ్జాక్ట్ అవుతుంది. ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే నువ్వు చెక్ చేసుకో, డిఫరెన్షియేషన్ చేసి చెక్ చేసుకో. నువ్వు చేస్తావు అంటే నేనైతే చేయను మామ, నాకు అవుతుందని తెలుసు కాబట్టి నేను చేయను. సో నీకు తెలియదు కాబట్టి నువ్వు చేసుకుంటా అంటే చేసుకో, ఎందుకంటే లాగ్ అవుతుంది. నేను చేస్తే లాగ్ అవుతుంది, ఎందుకు చెప్పాలని చేస్తలేను. సో m1 ఏం చేయాలి, m1 dx కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y ఇవ్వాలి, n1 విత్ రెస్పెక్ట్ టు x ఇవ్వాలి. ఈ రెండు నీకు ఈక్వల్ వస్తుంది. కావాలంటే నువ్వు చేసి చూసుకో. ఓకే మామ. ఇప్పుడు నేను ఏం చేస్తా, నాకు ఎగ్జాక్ట్ అని అర్థమైంది కాబట్టి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ ఫామ్లో ఏమవుతుంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలి. = C అనుకోవాలి. అంతేగా డైరెక్ట్ జనరల్ సొల్యూషన్ చేసి చూపిస్తాం. నువ్వు మాత్రం ఎగ్జామ్లో నేను చేసిన డైరెక్ట్ జనరల్ సొల్యూషన్ చేయొద్దు. m1 n1 వాల్యూస్ వచ్చినాయి కదా, దానికి విత్ రెస్పెక్ట్ x y చేసుకుంటే నీకు ఎగ్జాక్ట్ వస్తుంది. ఈసారి ఎగ్జాక్ట్ వస్తుంది. సో కలర్ చేంజ్ చేద్దాం. సో ఒకటే కలర్తో అంటే నీకు అర్థం కాదు. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. ఇది mdx, ఇది ఫస్ట్ టర్మ్. dx అంటే ఇది ఫస్ట్ టర్మ్. ఇక్కడ x కాబట్టి y కాన్స్టెంట్, ఇక్కడ x వాల్యూ dy కదా. సో సెకండ్ దాంట్లో x = 0 పుట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇంటిగ్రేషన్ చేద్దాం. సో y కాన్స్టెంట్ కదా మా, y అవతల తీసుకుపోతున్నాం, మైనస్ కూడా అవతల తీసుకుపోతున్నాం. సో -1/y³ అవతల తీసుకుపోతున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏమవుతుంది మామ, x³ / 3 అవుతుంది. ఓకేనా, అయిపోయింది దీని ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఇక్కడ x = 0 పుట్ చేసుకో. ఇక్కడ x = 0 పుట్ చేస్తే ఏమవుతుంది, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇది మొత్తం 0. ఇక్కడ x ఉందా లేదు, సో ఇదంతా టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఈ టర్మ్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y అవుతుంది. అంతేగా, ఇది మొత్తం 0 అయిపోతుంది. x వాల్యూ 0 అయిపోయింది కాబట్టి 0. ఇది dy. సో ఇప్పుడు ఇది మిగిలింది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏమవుతుంది, log x అవుతుంది. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y ఏమవుతుంది, log y అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి log y. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ log y. అంతే, ఆన్సర్ వచ్చింది. = C అనుకోవాలి. =0 తీసేసి C అనుకోవాలి. ఇది జనరల్ సొల్యూషన్ మామ. ఇక్కడ అదే ఉందా. సో జనరల్ సొల్యూషన్ ఏడుంది ఒక గీడుంది చూసుకో. ఇదేగా మనకు వచ్చింది, log y వచ్చింది, ఇది వచ్చింది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఇట్లా రాసుకోండి. ఇదంతా నువ్వు రాసుకోవాల్సిన అవసరం లేదు. గీడి వరకు సింప్లిఫై చేసినా నీకు మార్క్స్ పడతాయి. సో సెకండ్ మెథడ్ వచ్చింది మామ. ఇప్పుడు థర్డ్ మెథడ్. సో థర్డ్ మెథడ్ అనుకో, మెథడ్ పేరు గుర్తుపెట్టుకో. ఇది థర్డా ఫోర్తా నాకు తెలియదు. జస్ట్ నేను క్వశ్చన్ ఏ టైప్లో ఉందో చూసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ రాసుకుంటాం. ఓకేనా. సో క్వశ్చన్ రాసుకున్నా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉందో చూసుకోమామా. క్వశ్చన్ రాసుకున్నాం కదా, ఏ ఫార్మేట్లో ఉంది. సో dx ఉంది అంటే ఇదంతా m, ఓకే. ఇదంతా n, dy ఉంది కదా, సో ఇదంతా n. సో ఓకే, నా క్వశ్చన్ ఎగ్జామ్లో ఇది ఇచ్చిండు, mdx ప్లస్ ndy ఫార్మేట్లో ఉంది. ఓకే, నాకు అవుతుందేమో చూసుకుంటా. ఏం చేయాలి, mdx కాబట్టి m విత్ రెస్పెక్ట్ టు y చేసుకోవాలి, n విత్ రెస్పెక్ట్ టు x చేసుకోవాలి. ఈ రెండింటిని ఈక్వల్ అనుకోవాలి. ఈసారి ఏమవుతుంది, ఈక్వల్ కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఏ టైప్ సెకండ్ టైప్లో ఉన్నాం. సో ఇది చేస్తే నీకు ఈక్వల్ రాదు. ఎట్లా చేసుకోవాలో నీకు తెలుసు, అది కూడా చేస్తే లాగ్ అవుతుంది. ఇప్పుడు నీకు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ వచ్చు, ఒక 2-3 చేసినా నువ్వు ఇది చేసుకోగలుగుతావు, ఈజీగానే ఉంది. సో నీకు రాదు మామ, ఇక్కడ రాదు. అప్పుడు ఏమని చెప్పాలి, దిస్ గివెన్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్, సో వీ షుడ్ కన్వర్ట్ దిస్ క్వశ్చన్ ఇంటూ ఎగ్జాక్ట్. సో ఇది హోమోజీనియస్ చూసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పటివరకు ఒకటే నేర్చుకున్నా. సో హోమోజీనియస్ టైప్లో ఉందా ఫస్ట్ చూసుకుంటున్నా. ఇక్కడ x² ఉంది, y² ఉంది, ఇంటూలోనే కాబట్టి దీని పవర్ ఏమవుతుంది 4 అవుతుంది, దీని పవర్ 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ 2 టర్మ్స్ పవర్ ఏమవుతుంది, దీని పవర్ 1, దీని పవర్ 1, సో దీని పవర్ 2 అవుతుంది. ఒకసారి 2 ఉంది, ఒకసారి 4 ఉంది, అట్లా ఉండొద్దు. ఈ టర్మ్ మొత్తం ఇక్కడ y కూడా ఉంది, ఇంకా మళ్ళీ ఈ వైని యాడ్ చేస్తే ఒక పవర్ ఎక్స్ట్రా అవుతుంది. ఈ వైని ఇంటూ చేస్తున్నాం కదా, సో ఇక్కడ పవర్ 3 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది పవర్ 5 అవుతుంది. 3, 5 రెండు సేమ్ ఉన్నాయా, లోపల ఉన్న టర్మ్సే సేమ్ లేవు, పవర్ అట్లా సేమ్ ఉండాలన్నమాట. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 వచ్చేలా ఉండాలి, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 వచ్చేలా ఉండాలి, నెక్స్ట్ ఇక్కడ కూడా మొత్తం 3 వచ్చేలా ఉండాలి. అన్ని పవర్ సిమిలర్గా ఉంటే హోమోజీనియస్ అవుతుంది. ఇక్కడ నాట్ హోమోజీనియస్ వస్తుంది. ఇక్కడ కూడా చూసుకో, కంపేర్ చేసుకో. దీని పవర్ మొత్తం x తో మల్టిప్లై చేస్తే 3 అవుతుంది. నెక్స్ట్ ఈ పవర్ ఏమవుతుంది 4 + 1 5 అవుతుంది. సో నాట్ హోమోజీనియస్, 3, 5 వస్తుంది, 3, 5 వస్తుంది. సో నాట్ హోమోజీనియస్ కాదు. సో హోమోజీనియస్ కాదు కాబట్టి తీసేసి. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇది హోమోజీనియస్ కూడా కాదు, మరి ఇది ఏ ఫార్మేట్లో ఉంది, థర్డ్ టైప్లో ఉంది. థర్డ్ టైప్లో క్వశ్చన్ ఎట్లా వస్తుందంట, ఇట్లా వస్తుందంట క్వశ్చన్. ఈ ఫార్మేట్లో వస్తుంది, y ఇంటూ f(x)yలో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ dx దగ్గర ఏమొస్తుందంటే y కామన్ వస్తుందంట, dx దగ్గర y కామన్ వస్తుంది. ఈజీ ట్రిక్ చెప్తున్నా, dx దగ్గర y కామన్ వస్తుంది, dy దగ్గర x కామన్ వస్తుంది, dx దగ్గర y కామన్ వస్తుంది, ఇదే కదా, dy దగ్గర x కామన్ వస్తుంది, dy దగ్గర x కామన్ చూసుకో. యాజ్ ఇట్ ఈజ్ అట్లా వచ్చింది, dx దగ్గర y కామన్ వస్తుంది,
డివై దగ్గర ఎక్స్ కామన్ వస్తుంది. ఇది ట్రిక్. ఈ ఒక్క ట్రిక్తో నువ్వు క్వశ్చన్ చూసుకున్నావు అనుకో నీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చూసి MDX NDY ఈ ఫార్మాట్ చేసిన నాట్ ఈక్వాలిటీ వచ్చింది. సో క్వశ్చన్ హోమోజీనియస్ కాదు. నెక్స్ట్ ఏం చూసుకోవాలి, DX దగ్గర Y కామన్ వస్తుంది. ఓకే Y కామన్ వస్తుంది. DY దగ్గర X కామన్ వస్తుంది. ఓకే X కూడా కామన్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ అనేది ఎట్లా ఉండాలి, f(xy) లాగా ఉండాలి. సో ఇక్కడ xy లాగా ఉంది, ఇక్కడ కూడా x² y² అంటే xy లాగానే ఉంది. ఇది xy, ఇది కూడా xy లాగానే ఉంది ఫంక్షన్. ఓకేనా, అట్లా చూసుకోవాలి. ఇదేమవుతుందంట థర్డ్ టైప్ అవుతుంది. దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంట, అక్కడ 1/mx + ny కదా, ఇక్కడ 1/mx - ny. జస్ట్ మైనస్ ఉంటుంది అంతే, జస్ట్ మైనస్. సో ఈ క్వశ్చన్కి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి 1/mx - ny అవుతుంది. సో ఇది పక్కన పెట్టుకో, ఇది అవసరం లేదు ఇప్పుడు మనకి, ఇది అవసరం లేదు, పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు నాకు క్వశ్చన్ అర్థమైంది మామ, బేసిక్ క్వశ్చన్ అర్థమైంది. DX దగ్గర Y కామన్ వచ్చింది, DY దగ్గర X కామన్ వచ్చింది. సో ఇది థర్డ్ టైప్ క్వశ్చన్ అర్థమైంది. దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ = 1/mx - ny. ఇది అర్థమైంది. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తా, ఈ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఇది చేస్తా, ఇది చేసిన తర్వాత నాట్ ఈక్వల్ అని వస్తుంది. నాట్ ఈక్వల్ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్, సో వీ ఫౌండ్ దట్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ద ఫార్మాట్ ఆఫ్ దిస్ అని చెప్పేసి ఇది కూడా రాస్తా. ఇది రాసిన తర్వాత ఏం చేస్తా, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ = దిస్ అని రాస్తా. రాసిన తర్వాత ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సో దీంట్లో M వాల్యూ ఏమవుతుంది, M వాల్యూ = y ఇంటూ సంథింగ్ ఇదంతా అవుతుంది. N వాల్యూ ఇదంతా అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/mx, M అంటే ఇది. సో దిస్ ఇంటూ దిస్ డైరెక్ట్ చేసుకుంటున్నావు. x y² అవుతుంది, xy². నెక్స్ట్ దీన్ని వైతో మల్టిప్లై ఏమవుతుంది, 2x² y³ అవుతుంది. ఇదంతా M వాల్యూ, ఇదంతా M వాల్యూ. M ఇంటూ ఏం చేయాలి, x చేయాలి. మైనస్ N వాల్యూ ఎంత, ఇది. దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేసుకుంటున్నాం. సో x² y అవుతుంది, అంతే కదా. ఈ మైనస్ అనేది ఫార్ములాలో ఉంది. సో మైనస్ అనేది హోల్కి ఎందుకంటే మైనస్ అనేది ఫార్ములాలో ఉంది. సో ఫార్ములాలో ఉంది. మైనస్ ఇదంతా ఎన్, ఈ ఎన్ టర్మ్ మొత్తం సైడ్కి రాసుకున్నాం. మైనస్ ఇదంతా ఎన్. సో x² y అవుతుంది. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఆల్రెడీ ఇది ఉంది. సో x³ y² అవుతుంది. ఓకే, ఇదంతా ఎన్ టర్మ్ రాసుకుంటున్నాం. ఎన్ ఇంటూ ఏం చేయాలి, y చేయాలి. y, ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. సో అరే మామ ఒక్క నిమిషం ఆగడం, కనిపిస్తుందిగా. దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి మామ, దీన్ని x తో మల్టిప్లై చేసుకో, డైరెక్ట్ రాసేస్తున్నాం. సో దీన్ని x తో మల్టిప్లై ఏమవుతుంది మామ, x² అవుతుంది, y² అవుతుంది, ప్లస్ 2x³ అవుతుంది, y³ అవుతుంది, మైనస్ దీన్ని y తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, -x² y² అవుతుంది. ఇది మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ దీన్ని ఏం చేయాలి, y తో మల్టిప్లై చేయాలి, x³ y³ అవుతుంది. ఓకేనా, దీంట్లో ఏమేమి క్యాన్సిల్ అయితే చూసుకో. ఏమేమి క్యాన్సిల్ అవుతుంది, x² y², ఇక్కడ నెగిటివ్ టర్మ్, ఇక్కడ పాజిటివ్ టర్మ్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా ఏం మిగులుతాయి, ఇక్కడ 1 ఉంది పైన, x³ y³, ఇక్కడ 2x³ y³, ఇక్కడ 1x³ y³, మొత్తం కలిపితే ఏమవుతుంది, 2 + 1 ఏమవుతుంది 3x³ y³. సో ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఒకటి నాకు కావాలి. దీన్ని ఏం చేసుకోవాలి, అవతల మల్టిప్లై చేసుకోవాలి, ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. ఎంత వచ్చింది, 1/3x³ y³. సో దీన్ని మొత్తం రబ్ చేస్తా ఇప్పుడు. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చింది మామ మనకి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంది, ఇక్కడ రాసుకున్నాం. సో ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఈ ఈక్వేషన్ మొత్తంతో మల్టిప్లై చేయాలి. ఈ ఈక్వేషన్ మొత్తంతో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంతా 1/3x³ y³. దీన్ని మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, నాట్ ఎగ్జాక్ట్ వస్తుందని కూడా తెలుసు, ఎట్లా వస్తుందో మనం అదంతా చేసుకుంటాం. సో దిస్ ఇంటూ దిస్ మల్టిప్లై చేసుకోవడం ఏమవుతుంది, ఇక్కడ y కామన్ వస్తుంది కదా. సో డైరెక్ట్ రాసుకుందాం. సో డైరెక్ట్ సింప్లిఫికేషన్ డైరెక్ట్ రాస్తే అర్థం కాదని కొంచెం నీట్గా రాస్తున్నాం. ఓకేనా మామ. సో మల్టిప్లై చేసుకుంటున్నాం, వైలో ఉంది కాబట్టి కింద వస్తుంది, dx అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్, ప్లస్ ఇదంతా ఎన్ టర్మ్, -x² y² dy డివైడ్ బై ఏమవుతుంది, 3x³ y³ అవుతుంది. ఓకేనా, వీడి వరకు వచ్చింది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసుకున్నాం. ఇక్కడ కూడా మల్టిప్లై చేసుకుంటే 0తో ఏది మల్టిప్లై చేసినా అది అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేసినా ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూసుకో. ఇక్కడ పైన y ఉంది, ఇక్కడ y³ ఉంది. సో ఇక్కడ y² అవుతుంది, కింద ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ x ఉంది, కింద x³ ఉంది. సో x³ క్యాన్సిల్ అయిపోయి x² అవుతుంది, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్కి సపరేట్గా మల్టిప్లై చేసుకుంటున్నాం. ఇది ఒక టర్మ్, ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. సో సపరేట్గా దీంతో మల్టిప్లై చేసుకుంటున్నాం. అంటే డివిజన్లో ఉంది కాబట్టి డివిజన్ చేసుకుంటున్నాం. సో xy డివైడ్ బై 3x³ y² ప్లస్ 2x² y² డివైడెడ్ బై 3x³ y² dx. అంతే, సింపుల్. ఇట్లా సపరేట్ చేసుకుంటున్నాం. ఎందుకు సపరేట్ చేసుకుంటున్నాం అంటే నీకు
డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చేయాలి కదా, ఇదంతా M1 అవుతుంది. M1 విత్ రెస్పెక్ట్ టు y చేయాలి డిఫరెన్షియేషన్. సో అందుకని సపరేట్ రాసుకుంటున్నాం. నెక్స్ట్ xy ఇదంతా 3x² y³ అంతే, మైనస్ x² y² డివైడెడ్ బై 3 రే ఏంది మామ ఒక్క నిమిషం 3x² y³. ఓకేనా మామ, ఇదంతా dy, ఇదంతా హోల్ ఉన్నట్టు ఓకేనా, ఈక్వల్ టు 0. ఇట్లా రాసుకున్నాం మామ. ఈ క్వశ్చన్లో ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేయాలి. ఇంకా సింప్లిఫై ఏమైనా అవుతుందో చూసుకో. ఇంకా సింప్లిఫై ఏమైనా అవుతుందా, ఇక్కడ x ఉంది y ఉంది, ఇక్కడ x³ y² ఉంది. సో ఇక్కడ ఒక x క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ x² అవుతుంది, ఇక్కడ y క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ y⁴1 అవుతుంది. సో పైన అన్ని క్యాన్సిల్ అయినాయి, కింద ఏముంది x² ఉంది, y మిగిలింది. ఓకే, ప్లస్ దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నా 2/3 యాస్టీస్ ఉంటుంది. x² ఇది క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, x² x³ ఉంది, సో కింద x వస్తుంది, y² అంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో 2 క్యాన్సిల్ అయిపోయినాయి, ఇది వస్తుంది, ఈ టర్మ్ వస్తుంది, ఇక్కడ dx. సో ఇది కొత్త m వాల్యూ, ఇది కొత్త m వాల్యూ, ఈ m వాల్యూని m1 అనుకుంటున్నాం. ఓకే, m dx వచ్చింది. నెక్స్ట్ n dy రావాలి. సో ఇక్కడ 1/3 యాస్టీస్ ఉంటుంది, 1/3 యాస్టీస్ ఉంటే పైన y కింద y² అవుతుంది. సో పైన x క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కింద x మిగులుతుంది, కింద x² ఉంది కదా, సో పైన x ఇక్కడ ఒక x క్యాన్సిల్ చేస్తే కింద x మిగులుతుంది, పైన y ఇక్కడ y క్యాన్సిల్ చేస్తే కింద y² మిగులుతుంది, మైనస్ యాస్టీస్, మైనస్ 1/3 యాస్టీస్, పైన x² కింద x² 2 పోతాయి, పైన y² ఇక్కడ y³ అంటే కింద y మిగులుతుంది. ఇదంతా dy ఈక్వల్ టు 0. ఇదంతా n1 అవుతుంది. సో n1 వచ్చినాయి. దీనికి కూడా మనం చేసుకుంటాం, ఎట్లా చేసుకుంటామో మనకు తెలుసు. సో m dx కదా, సో m1 విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి మామ, dx అంటే విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. నెక్స్ట్ n1 విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. దీన్ని yతో చేస్తామంటే దీన్ని ఆటోమేటిక్గా xతోనే చేస్తాం, ఈక్వల్ టు అనుకోవాలి. సో దీనికి చేసుకో, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే నీకు ఈక్వల్ టు వస్తుంది. నువ్వు చేయవా బ్రో అంటే ఇప్పుడు అది కూడా చేస్తే లాగ్ అవుతుంది మామ, అంతే కదా. నీకు అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందుకని అది నేను చేయను. సో దీని డిఫరెన్షియేషన్ ఎట్లుంటుందో ఈజీ, విత్ రెస్పెక్ట్ y కదా మామ, విత్ రెస్పెక్ట్ y అంటే ఇది. సో దీనికి ఏమవుతుంది డిఫరెన్షియేషన్, ఇదంతా కాన్స్టెంట్ చూసుకో, ఇది ఒకదానికి చేస్తున్నాం, ఇది ఒకదానికి m1 విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. y చేస్తే ఏమవుతుంది, ఇది లోపల ఉంటుంది, 1/3x² బయటకు వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/y ఏమవుతుంది మామ, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/y ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/y కదా. సో y⁻−1 అనుకోవాలి. సో y⁻−1కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, -1 × y⁻−2 అవుతుంది. సో దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, -1/y² అవుతుంది. సో ఇది ఆ ఫార్ములాస్లో చెప్పిన క్లారిటీగా. సో దీనికి డిఫరెన్షియేషన్ ఇది అవుతుంది. సో ఇది డిఫరెన్షియేషన్, ఓకేనా, అట్లా. సో అట్లా అన్ని టర్మ్స్కి వేసుకో. ఇది విత్ రెస్పెక్ట్ y చేసినాము, సో ఇదంతా కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమైతే 0 అవుతుంది. సో ఇదంతా 0 అవుతుంది. సో నీకు ఈ ఆన్సర్ వస్తుంది డిఫరెన్షియేషన్. సో అట్లా నువ్వు అన్ని డిఫరెన్షియేషన్స్ చేసుకో, ఓకేనా. నువ్వు చేసుకోవాలతో కాబట్టి నేను వదిలేస్తున్నాను. సో నువ్వు డిఫరెన్షియేషన్స్ అన్నీ రావాలంటే నువ్వు ఆ వీడియో చూసుకో, ఓకేనా. నాకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు డైరెక్ట్ జనరల్ సొల్యూషన్ కావాలి. జనరల్ సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ పుట్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఇది ఎంత m కదా. సో m దగ్గర m dx, సో ఇది ఫస్ట్ టర్మ్, dx దగ్గర y కాన్స్టెంట్. నెక్స్ట్ dy దగ్గర x టర్మ్స్ 0 పుట్ చేసుకోవాలి. ఇక్కడ ఈక్వల్ టు c అనుకోవాలి. ఇది జనరల్ సొల్యూషన్, ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్కి ఫైనల్ ఆన్సర్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసుకున్న తర్వాత నీకు ఆటోమేటిక్గా ఈక్వల్ వస్తుంది. ఈక్వల్ రాకపోయినా ఈక్వల్ వచ్చింది రాబోయే అన్నట్టు చూపెట్టు, ఓకేనా. ఇప్పుడు చూసుకుందాం. అది డిఫరెన్షియేషన్ ఈజీగా చేయొచ్చు. ఇది m1 ఉంది కదా, m1 విత్ రెస్పెక్ట్ y చేయాలి కదా. సో నువ్వు ఏదో ఒకటి చేసి ఈక్వల్ వచ్చింది రాబోయే అని చెప్పేసిన వాడు లైట్ తీసుకుంటాడు, ఎందుకంటే వాడు ఫైనల్ ఆన్సర్ చూస్తాడు. ఫైనల్ ఆన్సర్ ఇదే కదా, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఇక్కడ y కాన్స్టెంట్ మామ, y కాన్స్టెంట్ అంటే 1/y బయటికి వస్తుంది. డైరెక్ట్ రాసుకుంటున్నాం, సరే డైరెక్ట్ రాసుకుంటున్నాం. 1/y బయటికి వస్తుంది, ఏం మిగులుతుంది, 1/3 కూడా బయటికి వస్తుంది. సో 1/3y బయటికి వస్తుంది, 1/x² మిగులుతుంది. సో 1/x² ఏమని రాసుకోవచ్చు, నువ్వు ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ వీడియోస్. సో 1/x² x⁻−2 అనుకోవచ్చు, x⁻−2 dx. ఇది ఒక టర్మ్. నెక్స్ట్ ఈ టర్మ్ చూసుకో. ఈ టర్మ్లో y కాన్స్టెంట్, ఇక్కడ y ఏమన్నా ఏం లేవు, ఓన్లీ 2/3 ఉంది. సో 2/3 బయటికి వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అవుతుంది. 1/x ఏమనుకోవచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏమనుకోవచ్చు, x⁻−1 అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నీకు ఆన్సర్ రాదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే log x అవుతుంది. అర్థమైందా. ఎట్లా చెప్పినా బ్రో అంటే సింపుల్. డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్కి ఫార్ములాస్ అక్కడ చూసుకో. ఆ వీడియోలో నేను ఒక వీడియో చెప్పిన కదా, ఆ వీడియో thumbnail చూపిస్తా. సో ఈ వీడియోలో చూసుకో, ఓకే. ఇక్కడ dx మిగిలింది, dx కదా, dx మిగిలింది 2 టర్మ్స్. ఓకే, నెక్స్ట్ ఈ టర్మ్లో x వాల్యూ 0 పెట్టుకోవాలి. ఇక్కడ x వాల్యూ ఉంది కదా, ఇక్కడ 0 పెట్టుకుంటా. సంథింగ్ బై 0 అంటే ఈ వాల్యూ మొత్తం పోతుంది. ఈ వాల్యూ మొత్తం 0 చేసుకోవాలి. ఈ టర్మ్ ఇక్కడ x వాల్యూ ఉందంటే ఈ టర్మ్ మొత్తం 0 అనుకోవాలి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇది ఒక్కటే టర్మ్ ఉంది, ఇక్కడ x వాల్యూ ఉందా లేదు. సో ఈ టర్మ్ కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ -1/3 ఉంది. సో -1/3ని అవతల తీసుకొస్తున్నాం. ఇంటిగ్రేషన్ 1/y, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y ఏమైతే log y అవుతుంది, ఓకేనా. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు dy ఈక్వల్ టు c అనుకోవాలి. ఇది జనరల్ సొల్యూషన్ మామ. సో జనరల్ సొల్యూషన్ చేసి చూపిస్తాం.
ఒక్క నిమిషం. సో ఓకే 1/3y ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ -2 ఏమవుతుంది, ఎక్స్ పవర్ -2 + 1/-2 + 1 అవుతుంది, -2 + 1/-2 + 1 అవుతుంది. ఓకేనా, ఈ ఫార్ములా తెలుసు కదా, నేను డైరెక్ట్ రాస్తున్నాను. సో -2 + 1 అంటే ఎక్స్ పవర్ -1 /-1 అవుతుంది. ఓకేనా, ఈ -1 కామన్ తీస్తాను. -1 కామన్ తీస్తే ఏమవుతుంది, -3/y ఎక్స్ పవర్ -1 అవుతుంది. ఎక్స్ పవర్ -1 కాబట్టి ఈ -1ని కిందికి తీసుకొస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ -1 అనేది 1/x లాగా అవుతుంది. అంతేగా 1/xని ఎక్స్ పవర్ -1 రాసుకోవచ్చు. ఎక్స్ పవర్ -1ని ఈ పవర్ ప్లస్ చేయాలంటే ఇది కిందికి తీసుకురావాలి. సో ఎక్స్ పవర్ -1 ఉంది కదా, సో కిందికి తీసుకొస్తే అయితే 1/x అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ పవర్ -2 ఉందనుకో, దీన్ని కిందికి తీసుకొస్తే ఏమవుతుంది 1/x² అవుతుంది. ఇట్లా రాసుకోవచ్చు. ఓకేనా, సో దీన్ని ఇట్లా రాసుకున్నాం. ఇది సింప్లిఫై అయింది మామ, ఇంతకంటే సింప్లిఫికేషన్ లేదు, ఇది సింప్లిఫై అయిపోయింది. నెక్స్ట్ ఈ టర్మ్ ప్లస్ ఉంది 2/3. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది log x వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏమైతే log x అవుతుంది. సో 2/3 log x డైరెక్ట్ రాసుకుంటున్నాం. నెక్స్ట్ -1/3 దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది log y అవుతుంది. సో -1/3 log y = c. ఇదే ఆన్సర్ మామ. సో ఈ ఆన్సర్ ఇక్కడ ఉందా చూసుకుందాం. ఆన్సర్ ఎక్కడ ఉంది మామ, ఇక్కడ చూసుకో, ఇదే ఆన్సర్. ఇక్కడ వచ్చింది చూడు, -1/3xy -1 × 1 అంటే 1 కదా, సో -1/3xy ఇంకా 2/3 log x -1/3 ఇది. సో ఇక్కడ వరకు సింప్లిఫై చేసినా సరిపోతుంది, ఇదంతా సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇది వరకు చేసినా నీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఇది సింప్లిఫై చేస్తా అంటే చేసుకో, ఇది చేస్తా కూడా ఫుల్ మార్క్స్ వేస్తాడు. నేనైతే ఎగ్జామ్లో హార్డ్ వర్క్ చేసి వస్తుండే, అందుకే నాకు తక్కువ మార్క్స్ వస్తుండే. అంటే నువ్వు కూడా చేసుకో, నువ్వు కూడా అక్కడ వరకు సింప్లిఫై చేసుకో, నీకు ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చింది కదా, అక్కడి నుంచి సింప్లిఫికేషన్ ఈజీ. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ. సో ఈ క్వశ్చన్ అనేది మెథడ్ 4 అనమాట. సో ఇది మెథడ్ 4 టైప్లో ఉంటుంది. సో దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే కూడా మస్తు ఈజీ ట్రిక్ ఉంది మన దగ్గర. ట్రిక్ ఏం చెప్పనా, సో ఫస్ట్ ఇది MDX + NDYలో ఉందా లేదా చూసుకుంటా. ఇది యూనిట్ 1 నుంచి వచ్చింది, MDX + NDY లాగా ఉందా లేదా చూసుకుంటా. సో క్వశ్చన్ చూస్తున్నాం మామ, క్వశ్చన్ చూస్తున్నాం. ఇది MDX + NDY అదే ఫార్మాట్లో ఉంది, =0 సేమ్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనికి ఇది M వాల్యూ అనుకుంటా, ఇది N వాల్యూ అనుకుంటా. M విత్ రెస్పెక్ట్ y, MDX కదా, సో విత్ రెస్పెక్ట్ y, N విత్ రెస్పెక్ట్ x చేసుకుంటా. నాట్ ఈక్వల్ టు వస్తుంది, సో నాట్ ఎగ్జాక్ట్. సో దీన్ని రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కావాలి. సో ఇప్పుడు ఇది హోమోజీనియసా, మనకు 2 మెథడ్లు తెలుసు. హోమోజీనియసా చూడు, y³ ఉంది, x² ఉంది, y⁴ ఉంది. సో ఒకసారి పవర్ 3 వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది. సో అన్ని పవర్స్ ఈక్వల్ ఉండాలి, లేవు. సో ఈక్వల్ లేవు కాబట్టి నాట్ హోమోజీనియస్. నెక్స్ట్ dx కాడ y కామన్ వస్తుందా చూసుకో. y కామన్ వస్తే ఏమవుతుంది, సెకండ్ మెథడ్ అవుతుంది. సో dx ఇది y కామన్ తీసుకో, y కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, ఎందుకంటే y కామన్ తీసినా. సో y బయటికి తీసుకుంటున్నా ఈ టర్మ్ మొత్తం నుంచి. ఇక్కడ y కామన్ దేనికి వస్తుంది, ఇక్కడ x²/2 ఉంది, సో y లేదు. సో y కామన్ తీయనికి రాదు. సో ఇది సెకండ్ టైప్ కూడా కాదు, హోమోజీనియస్ కాదు, ఇంకో టైప్ ఉంది కదా, సెకండ్ టైప్ థర్డ్. సో ఇది హోమోజీనియస్ కాదు, సెకండ్ టైప్ కూడా కాదు. అప్పుడు ఇది ఏమవుతుంది, ఫోర్త్ మెథడ్ అవుతుంది. ఫోర్త్ మెథడ్, ఫిఫ్త్ మెథడ్, 2 క్వశ్చన్స్ సేమ్ ఎట్లే ఉంటాయి. ఫోర్త్ మెథడ్, ఫిఫ్త్ మెథడ్ రెండింటికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది సిమిలర్గా ఉంటుంది. అంటే తేడానే డిఫరెంటే కానీ కొంచెం సిమిలర్ ఉంటుంది, మాక్సిమం సిమిలర్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది చూసుకో ఇక్కడ ఫార్ములా. నెక్స్ట్ దీనికి కూడా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ చూసుకో, సేమ్ ఫార్ములా లాగా ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ మనం ఫోర్త్ మెథడ్, ఫిఫ్త్ మెథడ్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ అనేది హోమోజీనియస్ కాదు, ఇక్కడ y కామన్ వస్తలేదు, సెకండ్ మెథడ్ కూడా కాదు. సో ఇది ఫోర్త్ మెథడ్ అవుతుంది, లేకపోతే ఫిఫ్త్ మెథడ్ అవుతుంది. అర్థమైందా, ఇది అయితే ఫోర్త్ అవుతుంది, లేకపోతే ఫిఫ్త్ మెథడ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా అంతే ఉంటుంది చూసుకో. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఇది హోమోజీనియస్ కాదు, ఎందుకంటే ఇక్కడ x⁴ ఉంది, ఇక్కడ సంథింగ్ y² ఉంది, హోమోజీనియస్ కాదు. నెక్స్ట్ ఇక్కడ y కామన్ వస్తుందా చూసుకో, ఇక్కడ y కామన్, dx దగ్గర y కామన్ వస్తుంది. ఓకే, ఇక్కడ y కామన్ వస్తుంది, y ఉంది కూడా y కామన్. ఇక్కడ dy దగ్గర ఏం రావాలి, x కామన్ రావాలి. x కామన్ వచ్చి అంతే కదా, dx దగ్గర ఏం రావాలి, y కామన్ రావాలి. dy దగ్గర x కామన్ రావాలి, x కామన్ వచ్చింది. కామన్ వచ్చిన తర్వాత ఇక్కడ f(x,y)లో ఫంక్షన్ ఉండాలి. f(x,y)లో సంథింగ్ ఫంక్షన్ మిగులుతుందా, ఫంక్షనే మిగిలట్లేదు, ఎందుకంటే అదంతా 1 అయిపోతుంది. ఇప్పుడు x కామన్ తీసినాం అనుకో, ఇక్కడ ఓన్లీ x ఉంది కదా, ఇక్కడ x కామన్ తీసి ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది, ఏం మిగలదు. సో 1 మిగులుతుంది కాబట్టి ఇది ఫిఫ్త్ మెథడ్. సో ఇది హోమోజీనియస్ కాదు, సెకండ్ టైప్ ఆఫ్ మెథడ్ కూడా లేదు. సో ఇది ఫిఫ్త్ అవుతుంది, లేకపోతే ఫోర్త్ మెథడ్ అవుతుంది, అట్లా అనుకోవాలి. ఓకేనా, ఫిఫ్త్ ఫోర్త్ మెథడ్ అనేది 2 సిమిలర్గా ఉంటాయి. ఈ సిమిలర్ వాటికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కూడా సిమిలర్గా ఉంటుంది. ఈ సిమిలర్ని ఎట్లాగా ఫైండ్ చేయాలనేది నేను విత్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా, క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి ట్రిక్ కూడా ఉంటుంది, ఆ ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు. సో క్వశ్చన్ రాసుకుంటాం ఫస్ట్, y ప్లస్ సో ఇదంతా MDX, ఇదంతా NDY కాబట్టి ఇదంతా N. సో ఇప్పుడు నేనేం చేస్తా, M విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం, N విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, N విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి,
ఎక్స్ చేస్తాం. ఎక్స్ చేస్తే ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు వస్తుంది. నాట్ ఈక్వల్ టు వస్తుంది. నెక్స్ట్ ఇది ఏ ఫార్మాట్లో ఉందో చూసుకుంటాం. ఇది హోమోజీనియస్ కాదు. నెక్స్ట్ సెకండ్ టైప్ వై కామన్ తీద్దామంటే వై కూడా కామన్ రాదు. ఇక్కడ ఎక్స్ కూడా కామన్ రాదు. ఎక్స్ కామన్ తీసిన ఎక్స్ కామన్ వస్తుంది, కానీ ఎక్స్ కామన్ తీసినా సరే సంథింగ్ డిఫరెంట్ వస్తుంది, కానీ ఇక్కడ రావట్లేదు కదా. ఇక్కడైతే ఫెయిల్ అవుతుంది కదా, ఒక్క దగ్గర ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే. సో ఇది సెకండ్ మెథడ్ కూడా కాదు. ఓకే, సెకండ్ మెథడ్ కాదు. ఇది అయితే ఫోర్త్ మెథడ్ అవుతుంది, లేకపోతే ఫిఫ్త్ మెథడ్ అవుతుంది. రెండు సిమిలర్గా ఉంటాయి. సో రెండు సిమిలర్ ఉంటాయి కాబట్టి నేను ఫైండ్ చేయాలి. ఎట్లా ఫైండ్ చేస్తావు, రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఇదే క్వశ్చన్కి రెండు ఫార్ములాస్. సింపుల్. ఇప్పుడు నువ్వు ఇది చెక్ చేసుకున్నావు మామ, చెక్ చేసుకున్నావు కదా, ఈ కండిషన్ చెక్ చేసుకుంటే నాట్ ఈక్వల్ టు వచ్చింది కదా. నువ్వేం చేయి, ఇదే కండిషన్లా నీకు ఫార్ములా చెప్తాను, ఇదే కండిషన్లా ఇది తీసేసి ∂m/∂y ఈక్వల్ టు చెక్ చేస్తావు కదా, ∂n/∂x ఇదే చెక్ చేస్తావు కదా. నేను ఏం చేస్తున్నా, ఈక్వల్ టు రబ్ చేస్తున్నా, రబ్ చేసి ఇక్కడ మైనస్ పెడుతున్నా, డివైడెడ్ బై ఇక్కడ లాస్ట్ టైం ఉంది n, డివైడ్ బై n వేసుకో. ఇక్కడ నీకు ఒక వాల్యూ వస్తుంది, f ఆఫ్ సంథింగ్ ఎక్సో f ఆఫ్ y ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తుంది, దీన్ని రెసిప్రోకల్ చేసుకో. ఇది ముందు ఇది వెనకాల రాసుకో. ఏమవుతుంది, ఇక్కడ లాస్ట్ టైం ఉంది ఏముంది, సో ఎంతో డివైడ్ చేయాలి. సో ఇక్కడ నీకు ఎఫ్ ఆఫ్ ఒక ఫంక్షన్ వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో, వై అనుకో, ఏదన్నా అనుకో. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఫంక్షన్ వస్తుంది. ఇదేమో ఫోర్త్ దానికి, ఇది ఫోర్త్ మెథడ్కి ఫార్ములా, ఇది ఫిఫ్త్ మెథడ్కి ఫార్ములా. సో ఫార్ములాస్ అనేది సిమిలర్ ఉంటాయని చెప్పిన, క్వశ్చన్స్ కూడా సిమిలర్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఫోర్త్ మెథడా ఫిఫ్త్ మెథడా నాకు తెలియదు. కాకపోతే నాకు ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే ఇది హోమోజీనియస్ కాదు, సెకండ్ మెథడ్ కాదు, అది కన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇది ఫోర్త్ ఫిఫ్త్ నాకు తెలియదు. సో నేను ఏం చేస్తున్నా, ఫోర్త్ ఫార్ములా వేసుకుంటున్నా, ఫిఫ్త్ ఫార్ములా వేసుకుంటున్నా. చెప్తున్నా, ట్రిక్ చెప్తున్నా. సో ఫోర్త్ వేసుకో, ఫిఫ్త్ ఫార్ములా వేసుకో. దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ వాల్యూ ఇక్కడ పుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ దానికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై వచ్చింది కదా, ఎఫ్ ఆఫ్ వై ఎక్స్ ఏదో ఒకటి వస్తుంది. సో ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇప్పుడు నేను దీనికి కనుక్కొని చూపిస్తాను, రెండు విధాలుగా కనుక్కొని చూపిస్తాను. ఎందుకు బ్రో ఇది రెండు విధాలు ఎందుకు అనుకుంటున్నావు అంటే, నాకు క్వశ్చన్ తెలియదు కదా ఇది క్వశ్చన్ అనేది ఫోర్త్ మెథడా ఫిఫ్త్ మెథడా తెలియదు. ఐడెంటిఫై చేయడానికి ఇది ఒకటే, ఇక రూల్ ఏం లేవు, దీనికి రూల్స్ ఏం లేవు. జస్ట్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఇది హోమోజీనియసా కాదో చూసుకో, కాదు. నెక్స్ట్ మెథడా కాదో చూసుకో, వై కామన్ వస్తలేదు, కాదు. సో ఇది ఫోర్త్ అవుతుంది, ఫిఫ్త్ అవుతుంది, అట్లా చూసుకోవాలి. చూసుకొని రెండు ఫార్ములాస్ వేసుకోవాలి, ఇది ఫోర్త్ ఫిఫ్త్. దేంట్లో అయితే నీకు ఈజీగా ఆన్సర్ వస్తుందో అదే ఆ మెథడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈజీగా ఆన్సర్ వచ్చిందనుకో, ఇది ఫోర్త్ మెథడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈజీగా ఆన్సర్ వచ్చిందనుకో, ఇది ఫిఫ్త్ మెథడ్ అవుతుంది. సో ఆన్సర్ ఎట్లా వస్తుందంటే నేను చేసి చూపిస్తాను, టెన్షన్ ఏం లేదు. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనకి dm/dy వాల్యూ, dn/dx వాల్యూ రావాలి, అంతే కదా. ఈ వాల్యూస్ కనుక్కుందాం, సింపుల్ ఈజీ. వై ఇవ్వాలి, ఈ వాల్యూ కావాలి కదా. సో ఎం వాల్యూ ఏంది, ఇది ఎం వాల్యూని, ఈ వాల్యూ మొత్తాన్ని విత్ రెస్పెక్ట్ టు వై ఇవ్వాలి. విత్ రెస్పెక్ట్ టు వై వేసుకో, ఇక్కడ వై డిఫరెన్షియేట్ చేసుకో. ఓకేనా. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఏమవుతుంది, 1 అవుతుంది. ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇదంతా కాన్స్టెంట్ 0 అవుతుంది. ప్లస్ ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ వై క్యూబ్ ఏమవుతుంది, 3y² అవుతుంది. 3y², ఇక్కడ కింద వై ఉంది కదా, వై అనేది యాస్టేజ్ ఉంటుంది. సో 3 క్యాన్సల్. సో ఇది y² లాగా అయిపోతుంది. సో y² లాగా అయిపోతుంది, 0 అనేది కన్సిడర్ చేయం. సో 1 + y², ఈ వాల్యూ మొత్తం ఎంత, 1 + y² అవుతుంది. ఓకే. నెక్స్ట్ ∂n/∂x, ఈ రెండు వాల్యూస్ కనుక్కుంటే అయిపోతాయి. ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ రెసిప్రోకల్ అనుకుంటాం, అంతే కదా. n వాల్యూ m వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడనే ఉంటాయి. ఓకే. n విత్ రెస్పెక్ట్ టు x చేసుకోవాలి మామ, n విత్ రెస్పెక్ట్ టు x చేసుకో మామ. ఇది విత్ రెస్పెక్ట్ x అంటే 1/4 అనేది కాన్స్టెంట్, 1/4 మొత్తం బయట రాసుకుంటున్నాం. నెక్స్ట్ n విత్ రెస్పెక్ట్ x చేసుకోవాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమైతే 1 అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమైతే 1 అవుతుంది. y² ఇంటూలో ఉంది కూడా y² యాస్టేజ్ వస్తుంది. ఓకే, ఇది ఒక టర్మ్ వచ్చింది, ఇది ఒక టర్మ్ వచ్చింది. ఈ రెండు నాట్ ఈక్వల్ అని మనకు తెలుసు. చూసుకో, నాట్ ఈక్వల్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను దిస్ మైనస్ దిస్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో దిస్ మైనస్ దిస్ చేసుకోవాలి. సెకండ్ దాంట్లో ఏం చేసుకోవాలి, దిస్ మైనస్ దిస్ చేసుకోవాలి. డివైడ్ బై n, డివైడ్ బై m. సో ఆ వాల్యూస్ వేసుకుంటాం. ఇది కావాలి నాకు. ఓకే, ఫస్ట్ దాంట్లో దిస్ మైనస్ దిస్, అంతే కదా. ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ. సో ఈ వాల్యూ 1 + y² మైనస్ ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఈ వాల్యూ ఇది వచ్చింది, -1/4 1 + y². ఓకే, డివైడెడ్ బై ఎంత మామ, n వాల్యూ. n వాల్యూ ఎంత వచ్చింది, n వాల్యూ ఎంత, ఇది 1/4 x + xy², 1/4 x + xy². ఇదేనా, ఇలా క్వశ్చన్లో చూసుకుంటే అయిపోతాయి కదా మామ, ఎందుకు. సో n వాల్యూ ఇదే కదా మామ, n వాల్యూ ఆడ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే 1 + y² 1 + y² కామన్ తీస్తున్నాం, 1 + y² కామన్ తీస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, 1 - 1/4 అవుతుంది. 1 - 1/4 అంటే ఏమవుతుంది, 3/4 అవుతుంది. సో ఇక్కడ 3/4 వస్తుంది, 3/4 పైన సింప్లిఫై చేసిన. నెక్స్ట్ కింద 1/4 కామన్ వస్తుంది. సో కింద 1/4 ఏమవుతుంది, పైకి పోతే రెసిప్రోకల్ అవుతుంది. కింద 1/4 ఉంది కదా, పైన 3/4 ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నా, కింద 1/4 ఇట్లా పైకి తీసుకొస్తాను. పైకి తీసుకొస్తే 4/1 అవుతుంది. 1/4 అనేది పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది, ఎందుకంటే
ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఇది ఈ టర్మ్లో ఏమైంది, నాకు ఇది వచ్చింది 3/4 వచ్చింది. ఇదంతా ఒక టర్మ్, ఈ టర్మ్లో ఇది 1/4 లా ఉంది. ఇది అవతల తీసుకుపోతున్నా పైకి, సో 4/1 అవుతుంది. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నాకు కింద ఏం మిగిలినాయి, ఇక్కడ ఎక్స్ కామన్ వస్తుంది. ఎక్స్ కామన్ వస్తుంది కాబట్టి ఎక్స్ కామన్ తీసి 1 + y² అవుతుంది. ఇట్లా అవుతుంది. ఇక్కడ 4 క్యాన్సిల్ చేసిన, 4 క్యాన్సిల్ చేస్తే 3/1 మిగిలింది. 3/1 అంటే 3 కదా, 3/1 అంటే ఇట్లా వచ్చింది. సరే 3/1 వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, రెండు సిమిలర్ టర్మ్స్. సో ఇప్పుడు ఏం మిగిలినాయి, నాకు పైన 3 మిగిలింది. 3/1 అంటే 3 కదా, సో ఈ హోల్ టర్మ్ వాల్యూ 3 అవుతుంది. ఎందుకంటే 3/1 సింపుల్గా 3 అని రాసుకోవచ్చు. సో పైన ఉన్న హోల్ టర్మ్ 3 వాల్యూ. ఓకే, కింద ఏం మిగులుతుంది, కింద x మిగులుతుంది. సో ఇది 3/x ఫార్మాట్లో వచ్చింది. సో ఇది సింగిల్ వేరియబుల్ లాగా వచ్చింది మామ, ఇది సింగిల్ వేరియబుల్ లాగా వచ్చింది కాబట్టి ఇదే అవుతుంది. ఇదేమైతే ఈ క్వశ్చన్ అనేది 4th మెథడ్ అవుతుంది. ఎందుకు బ్రో 4th మెథడ్ అంటే, ఇప్పుడు నాకు ఆన్సర్ ఎట్లా వచ్చింది, 3/x లాగా వచ్చింది. అంటే సింగిల్ టర్మ్లో ఉంది, xy అట్లా వచ్చింది, xy అట్లా రాలే, జస్ట్ x లాగా వచ్చింది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది 4th మెథడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చేసి చూసుకుందాం, ఈ మెథడ్ కూడా చేసి చూద్దాం ఒకసారి. సో దీనికి ఏమో ఆన్సర్ వచ్చింది 3/x వచ్చింది. ఓకేనా, ఒక్క నిమిషం. సో ఇది సైడ్కి రాసుకున్నా, ఇది 4th మెథడ్ అని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కూడా చేసి చూపెట్టాలి కదా, ఇది కూడా చేసి చూపిస్తాం. సో ఇప్పుడు నాకు 4th మెథడ్ కన్ఫర్మ్ అయిపోయింది మామ. సో ఇది కూడా చేసి చూద్దాం, ఇది ఫార్మాలిటీ చేద్దాం. చేస్తే ఏమవుతుంది, నీకు సింగిల్ వేరియబుల్లా కాకుండా పెద్దగా వస్తుంది, ఆన్సర్ అనేది పెద్దగా వస్తుంది. సో ఇది కూడా చేద్దాం. dn/dx అంటే ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నాం, 1 + y². ఓకేనా, మైనస్ ఈ వాల్యూ మైనస్ చేసుకోవాలి. ఓకే, మైనస్ చేసుకున్నాం. డివైడెడ్ బై ఏం చేయాలి, m చేయాలి. m వాల్యూ ఎంత, m వాల్యూ అనేది క్వశ్చన్లో నుంచి వస్తుంది. m వాల్యూ అనేది ఇక్కడ ఉంది, ఎంత ఉంది, y + x² డివైడెడ్ బై 2 + y³ డివైడ్ బై 3. దీన్ని సింప్లిఫై చేయమా, దీన్ని సింప్లిఫై చేస్తే ఎట్లా వస్తుంది తెలుసా, ఇక్కడ + y² కామన్ వస్తుంది, y² కామన్ వస్తుంది. 1/4 - 1 చేస్తే -3/4 అవుతుంది, -3/4 వస్తుంది. ఇక్కడ y ఏమైనా కామన్ దీనికి వస్తుందా, ఏం కామన్ దీనికి రాదు. ఒకవేళ ఇక్కడ y కామన్ తీసినాం అనుకో, ఇక్కడ x²/2 + y కామన్ తీస్తే ఏమవుతుంది మామ, 1 + y² డివైడ్ బై 2 అవుతుంది. సో ఇళ్ళకెళ్ళి ఏమైనా క్యాన్సిల్ చేయడానికి వస్తుందా, చూడు మామ, ఏది క్యాన్సిల్ చేయడానికి రాదు. ఎందుకంటే ఇక్కడ y²/2 ఉంది, ఇక్కడ 1 + y² ఉంది. సో ఇది క్యాన్సిల్ చేయడానికి రాదు, ఎందుకంటే ఇక్కడ సంథింగ్ ఇక్కడ కూడా కామన్ రావాలి. ఈ మొత్తానికి కామన్ వస్తే పైన కింద క్యాన్సిల్ చేస్తుంది. సో ఇదంతా పెద్ద కాంప్లెక్స్ టర్మ్ లాగా వస్తుంది. ఇది చేసినప్పుడు ఏమైంది, సింగిల్ 3/x అనేది ఈజీగా ఉంది, సింగిల్ వేరియబుల్ వచ్చింది, xyలో కూడా రాలే, సింగిల్ వేరియబుల్ వస్తుంది. సో ఇది కాంప్లెక్స్ వస్తుంది, ఈ ఫామ్లో వేస్తే కాంప్లెక్స్. సో నేనేం చేస్తా, ఇది 5th మెథడ్ కాదనుకుంటా, ఎందుకంటే 5th మెథడ్ చేస్తే నాకు కాంప్లెక్స్ వస్తుంది కదా మామ. సో కాంప్లెక్స్ వచ్చినప్పుడు ఇది కాదని గుర్తుపెట్టుకోవాలి, అట్లా క్వశ్చన్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు నేను క్వశ్చన్ ఐడెంటిఫై చేసిన, ఇది 4th మెథడ్. ఓకేనా, రెండు సిమిలర్ ఉంటాయి, 4th, 5th మెథడ్కి రెండింటికి 2 ఫార్ములాస్ వేసుకొని ఆన్సర్ చేస్తుంటే వస్తుంది అనమాట. వాల్యూ వచ్చింది, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/x. 3/x అంటే ఇంటిగ్రేషన్ దేంతో చేయాలి, విత్ రెస్పెక్ట్ x చేయాలి, ఎందుకంటే సింగిల్ వేరియబుల్ వచ్చింది కదా, ఏముంది x ఉంది. సో x ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ x చేయాలి. అందుకని నీకు ఈ ఫార్ములాస్ అన్ని చెప్పలేదు, చెప్పకుండా చేసినాం అనుకో, చేస్తే నీకు ఐడెంటిఫై అవుతుంది ఈజీగా. ఇక్కడ dx ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఫార్ములాస్ చెప్తే నువ్వు ఇక్కడ ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి నా బ్రో అంటావు. ఇప్పుడు నీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇది కనుక్కున్నా, రెండు చేసిన, ఇది కాంప్లెక్స్ వస్తుంది, ఇది ఈజీ, ఇది కనుక్కున్నా. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఏదైనా సరే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా అవుతుంది, ఇంటిగ్రేషన్ అవుతుంది. ఇక్కడ ఏవైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సో 3/x వచ్చింది కాబట్టి 3/x పెట్టినా. సో x ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు dx అని అనుకుంటున్నా. సో ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోలే, ఇక్కడ x ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు dx అనుకోవాలి. ఒకవేళ ఇక్కడ y ఉంది అనుకో, 3/y ఉంది అనుకో మామ, 3/y వస్తే ఏమనుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు y అనుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తున్నాం అనుకోవాలి, అట్లా అనమాట. సో ఇప్పుడు నేను ఫార్ములా గుర్తుపెట్టుకున్నాను, రెండింటికి ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా సింప్లిఫై చేయి, దేంట్లో అయితే ఈజీగా వస్తుందో ఆ ఈజీ వన్ చూసుకో. ఈజీ వన్కి ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఇక్కడ పెట్టేసుకో. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం, సింపుల్ మామ, ఈజీ ఉంటుంది. ఇది ఏమవుతుంది, 3 అనేది అవతలకి అవుతుంది. సో 3 అవతలకి అవుతుంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏమవుతుంది, log x అవుతుంది. సో ఈ వాల్యూ మొత్తం log x అవుతుంది, అంతగా x ఉంది కాబట్టి log x అవుతుంది, y ఉంటే log y అవుతుంది. ఓకే, ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది దిస్ ఇంటూ దిస్ లా ఉంది కదా. సో ఇది ఇక్కడికి వస్తే ఏమవుతుంది, పవర్ అవుతుంది. ఈ 3 అనేది లాగ్ సైడ్కి తీసుకురావాలి. సో 3 అనేది ఇక్కడ ఇంటూలో ఉంది, సో 3ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, క్యూబ్ అవుతుంది, అంతేనా. ఇది x కదా మామ. సో ఇక్కడ 3 ఉంది, ఈ 3ని ఇక్కడ తీసుకొస్తే పవర్ అవుతుంది అనమాట. సో x⁴ అయింది. సో x⁴ అయింది. ఇక్కడ బేస్ అనేది ఈ అని ఇమాజిన్ చేసుకోవాలి, ఎప్పుడైనా సరే బేస్ ఈ ఉంటుంది, ఈ ఫార్ములాలో బేస్ ఈ ఉంటుంది. ఓకేనా. సో ఈ లాగ్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇక్కడ నీకు కొన్ని ఫార్ములాస్ నీకు చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పుడే ట్రిక్ చెప్తున్నా. ఇక్కడ సంథింగ్ ఉందనుకో, ఇక్కడ 3 కామన్ ఉంది కదా, 3 log x అయింది కదా. సో ఈ 3ని ఇటు సైడ్ తీసుకురావాలి, లాగ్ సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, x³ అవుతుంది, పవర్ లాగా అవుతుంది అనమాట. xకి పవర్ లాగా అవుతుంది, ఈ 3 అనేది xకి పవర్ లాగా అవుతుంది. సో ఈ x³ ఉంది కదా, ఇది మళ్ళీ అవతల తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది 3 × log x లాగా అవుతుంది. ఓకేనా, అదొకటి. నెక్స్ట్
ఈ పవర్ లాగ్ ఉందనుకో, ఈ పవర్ లాగ్ ఉంటే ఎప్పుడైనా సరే ఈ పవర్ లాగ్ ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవాలి, ఇది రెండు క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ పవర్ లాగ్ ఉంటే ఇది క్యాన్సిల్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ బేస్ ఈ ఉంటుంది. ఓకేనా? సో ఇది క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఏం మిగిలినాయి, ఎక్స్ క్యూబ్ మిగిలింది, అంతే సింపుల్. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఈ ఎక్స్ క్యూబ్ని ఏం చేయాలి, దీంతో మల్టిప్లై చేసుకోవాలి, అంతే ఆన్సర్. ఓకేనా? ఎక్స్ క్యూబ్ అనేది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. సో ఎక్స్ క్యూబ్. సో ఫిఫ్త్ మెథడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాం. సో ఎక్స్ క్యూబ్ని దీంతో మల్టిప్లై చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ అవుతుంది, ఎక్స్ క్యూబ్ బై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్తో మల్టిప్లై ఏమవుతుంది, ఎక్స్ పవర్ 5 అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ 2 ఉంది కదా, పవర్ 2. సో ఎక్స్ పవర్ 5 డివైడ్ బై 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ బై క్యూబ్ డివైడ్ బై 3 అవుతుంది. ఇదంతా డిఎక్స్ అవుతుంది, ఇదంతా డిఎక్స్. ఓకేనా? ప్లస్ 1/4. ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్ క్యూబ్తో మల్టిప్లై చేయాలి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 అవుతుంది, ఇక్కడ ఎక్స్ పవర్ 4 అవుతుంది, వై స్క్వేర్ అవుతుంది, డివై అవుతుంది ఈక్వల్ టు 0. ఇది కొత్త ఈక్వేషన్. ఇక్కడ ఇది m1 అవుతుంది. m1ని బ్లూ పెన్తో రాసుకుంటున్నాం. సో ఇదంతా m1 dx, ఇదంతా n1 dy. ఇప్పుడు నువ్వు ఏం చేసుకోవాలి, m1 dx వాటి విత్ రెస్పెక్ట్ y చేసుకోవాలి, n1 విత్ రెస్పెక్ట్ x చేసుకోవాలి. ఇది చేసుకోవడానికి ఏమవుతుంది, ఈక్వల్ వస్తుంది. కావాలంటే నువ్వు చెక్ చేసుకో, నీకు ఈజీ కదా చేసుకోవడం, నువ్వు చేసేసుకో. సో ఈక్వేషన్ ఇదే వచ్చిందంటే చూస్తావు, కొత్త ఈక్వేషన్ ఇదే చూపిస్తావు. ఏడుంది, ఇంకో ఎక్స్ క్యూబ్ అనేది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేసినాం, ఈ ఎక్స్ క్యూబ్ని దీంతో మల్టిప్లై చేసుకున్నాం. మల్టిప్లై చేస్తే కొత్త n1 వాల్యూస్ వస్తాయి. దీనికి ఏం చేస్తాడు, చెక్ చేసుకుంటాడు, కండిషన్ చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ లాగా మారిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. సో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేద్దాం, అది జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ కావాలంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ m dx ఇంటిగ్రేషన్, n dy ఇంటిగ్రేషన్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం చేసుకోవాలి, y కాన్స్టెంట్. సెకండ్ దాంట్లో ఏం చేసుకోవాలి, x టర్మ్ 0. సో x టర్మ్ 0 అంటే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, 0. సో 0 + 0 ఇదంతా 0 అవుతుంది. 0 ఇంటూ సంథింగ్ చేస్తే 0 అవుతుంది, 0 ఇంటిగ్రేషన్ చేస్తే 0 అవుతుంది. సో ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది, 0 అవుతుంది. దీని ఆన్సర్ మొత్తం ఇక్కడ ఈక్వల్ టు c అనుకోవాలి. ఇది జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ని చేసి చూపిస్తాం. సో ఇక్కడ y కాన్స్టెంట్ కదా, సో y బయటికి పంపించుకో. ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 డివైడ్ బై 4 అవుతుంది. నెక్స్ట్ 1/2 బయటకు పంపించుకున్నా. ఎక్స్ పవర్ 5కి ఇంటిగ్రేషన్ ఏమైతే ఎక్స్ పవర్ 6 డివైడ్ బై 6 అవుతుంది. నెక్స్ట్ 1/3 బయటకు పంపించుకున్నా. నెక్స్ట్ వై క్యూబ్ కూడా కాన్స్టెంట్ కదా, ఎందుకంటే వై కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తాం. సో వై క్యూబ్ బై 3 బయటకు పంపించుకున్నా. ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4 డివైడ్ బై 4 అవుతుంది. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది, ఆన్సర్ మొత్తం 0 అవుతుంది. దీనికి ఇంటిగ్రేషన్ 0 అవుతుంది, ఈక్వల్ టు సి. ఇది ఫైనల్ ఆన్సర్. సో ఫైనల్ ఆన్సర్ ఇదే ఉందో చూసుకో. ఏమంటారు, ఇదే ఉంది మామ, చూసుకో. ఎక్స్ పవర్ 4 వై కామన్ వస్తుందంట మొత్తంలో, ఈక్వేషన్ మొత్తంలో కాదు, ఒక దాంట్లో ఎక్స్ పవర్ 6 వస్తుంది. సో ఎక్స్ పవర్ 6 వచ్చింది కదా, సో ఎక్స్ పవర్ 6 వచ్చింది, ఎక్స్ పవర్ 6 వస్తుంది. ఇక్కడ ఎక్స్ పవర్ 6 వచ్చిందా చూసుకో, ఎక్స్ పవర్ 6 వచ్చింది. సో కింద టర్మ్స్ అన్ని అవతల తీసుకోండి మామ. ఇక్కడ కింద టర్మ్స్ కామన్ వస్తాయి కదా, ఇక్కడ 4 కామన్ వస్తుంది, ఇక్కడ 4 కామన్ వస్తుంది. దీన్ని 6 ఏమని రాసుకోవచ్చు, 2 × 3 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఈ 4 అన్నింటిని కామన్ తీసుకొని ఏం చేస్తారో అవతల పంపించుకుంటాడు. సో ఇది సింప్లిఫికేషన్ చేసిన అనమాట ఆ ప్రాసెస్. సో ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, మన ఫైనల్ ఆన్సర్ అనేది గీడుంది చూసుకో, గీడుంది, ఇదే ఆన్సర్ ఇక్కడ ఉంది చూసినావా. సో నెక్స్ట్ 5th మెథడ్ మామ. సో 5th మెథడ్ కూడా మస్తు డెడ్ ఈజీ ఉంటుంది, ఎందుకంటే క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం మనకు వచ్చు. సో నేను ఏం చేస్తా, ఇది ఎగ్జాక్ట్ కాలేదు కాబట్టి హోమోజీనియస్ కాదు. నెక్స్ట్ సెకండ్ టైప్లో కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ కామన్ తీసినాం అనుకో, ఎక్స్ కామన్ తీసి ఏం మిగలదు, ఓన్లీ 1 మిగులుతుంది. సో నాకు కూడా డౌట్ కొడుతుంది. సో ఇది ఆ మెథడ్ కూడా కాదని నాకు క్లారిటీ వచ్చింది. ఓకేనా, క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, అంటే ఇక్కడ ఎక్స్ కామన్ తీసినాం, ఇక్కడ వై కామన్ తీసినాం. సో అట్లా కూడా వస్తలేదు, హోమోజీనియస్ కూడా కాదు. ఇప్పుడు నేనేం చేయాలి, ఇది 4th or 5th చెక్ చేసుకోవాలి. 4th or 5th చెక్ చేసుకోవాలంటే 2 ఫార్ములాస్ చేయాలి. ఇదొక ఫార్ములా, ఇంతకుముందు చెప్పిన 4th మెథడ్కి ఆ ఫార్ములా, 2 ఫార్ములాస్ వేసుకొని 2 సింప్లిఫై చేసుకోవాలి. 2 సింప్లిఫై చేస్తే ఏమవుతుంది నీకు, ఇది 5th మెథడ్కి ఫార్ములా ఏమైతే సింపుల్ మామ. ఇది 5th మెథడ్ ఫార్ములా కదా. 4th మెథడ్ నేను చెప్పాను, 4th మెథడ్ది దీనికి రెసిప్రోకల్ అవుతుంది. dm/dy మైనస్ dn/dx డివైడెడ్ బై ఏమొస్తుంది, ఇక్కడ m ఉంది కదా, ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏంది n, సో కింద n వస్తుంది. ఇది 4th మెథడ్కి ఫార్ములా. ఇక్కడ నుంచి f(x) వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 చేసుకో, ఇది చేసుకో. చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నీకు కాంప్లెక్స్ వస్తుంది. ఈసారి ఇక్కడ కాంప్లెక్స్ వస్తుంది, ఇక్కడ కాంప్లెక్స్ వచ్చి ఈ ఫార్ములాకి 5th మెథడ్ ఫార్ములా ఇది కదా, దీనికి రెసిప్రోకల్ ఉంటుంది. దీనికి రెసిప్రోకల్ లాస్ట్ టైం వచ్చింది కదా, కింద డివైడ్ బై m వేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ ఏదైతే వస్తుందో అది డివైడ్ బై చేసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ m ఉంది, సో డివైడ్ బై m చేసుకున్నాం. సో ఈ ఫార్ములాకి ఏమైతే f(x) వాల్యూ ఇట్లా వస్తుంది, -2/y, ఇంత సింపుల్గా వస్తుంది. సో ఇది సింపుల్గా వస్తుంది, ఇది కాంప్లెక్స్లో వస్తుంది కాబట్టి నేనేం చేస్తా, ఈ కాంప్లెక్స్ వచ్చేదాన్ని కన్సిడర్ చేయను. సో 5th మెథడ్ ఫార్ములా ఇది. 5th మెథడ్ ఫార్ములాకి నాకు ఆన్సర్ వస్తుంది కరెక్ట్. సో 5th మెథడ్ది గుర్తుపెట్టుకో ఫార్ములా. 5th మెథడ్ దానికి ఫస్ట్ n ఉంటుంది, ∂n/∂x ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ n వస్తుంది. ఫస్ట్ ఇక్కడ n వచ్చిందంటే మీనింగ్ ఏంది, ఫస్ట్ n వచ్చిందంటే ఇది 5th మెథడ్ ఫార్ములా. -∂m/∂x
ఇది ఎక్స్ కదా, సో ఇది వై అవుతుంది డివైడ్ బై లాస్ట్ టైం ఉంది కాబట్టి కింద ఏం రాసుకుంటున్నాం. ఓకేనా, నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకుంటావు అనేది నీ ఇష్టం. సో ఇది ట్రిక్ గుర్తుపెట్టుకో. ఇది 5th మెథడ్ ఫార్ములా, ఇంకోటి 4th మెథడ్ ఫార్ములా. ఆ ట్రిక్స్ నువ్వే గుర్తుపెట్టుకోవాలి నీ ఓన్గా. నువ్వు ఎట్లా ఇమాజిన్ చేసుకుంటావు అది నీ ఇష్టం. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ -2/y. సో వై ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వై అనుకుంటా. ఓకేనా, ఎక్స్ ఉంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనుకుంటా. సో నేను అట్లా కన్సిడర్ ఏం చేయాలి, ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకోను. -2 అవతల తీసుకోతాం. ఇది ఏమవుతుంది 1/y ఇంటిగ్రేషన్ ఏమవుతుంది లాగ్ వై అవుతుంది, లాగ్ వై అవుతుంది. ఈ లాగ్ వై ఈ -2ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది లాగ్ వై అవుతుంది కదా. ఈ -2ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది పవర్ అవుతుంది. సో y పవర్ -2 అవుతుంది. y పవర్ -2 ఇక్కడ ఈ పవర్ లాగ్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సో దీని ఆన్సర్ ఏమవుతుంది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు y పవర్ -2 అవుతుంది. y పవర్ -2 అంటే ఏమని రాసుకోవచ్చు 1/y² అని రాసుకోవచ్చు. సో 1/y² వచ్చింది ఆన్సర్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంది, ఇంకో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/y². ఇది కనిపిస్తుంది కదా, కనిపించకపోతే జూమ్ చేస్తావు ఒక్క నిమిషం నీకోసం. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటిదాకా ఇన్ని ప్రాబ్లమ్లు చేసినాం కాబట్టి. ఇంకో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/y². ఈ 1/y² ఏం చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి, ఈ క్వశ్చన్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది నీకు కొత్త m1 x1 వస్తుంది, కొత్త m1 n1. సో m1 n1 వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలి వీటికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 ఈక్వల్ టు c అనుకోవాలి. సో m1 dx కదా, సో దీని విత్ రెస్పెక్ట్ టు dx, దీని విత్ రెస్పెక్ట్ టు dy. సో ఫస్ట్ టర్మ్ దగ్గర y కాన్స్టెంట్, సెకండ్ టర్మ్ దగ్గర x ఈక్వల్ టు 0 పుట్ చేసుకోవాలి. సో దీనికి ఇంటిగ్రేషన్ చేయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ y కాన్స్టెంట్ కదా మామ, సో డైరెక్ట్ చేసి చూపిస్తావు ఆన్సర్ వస్తుంది. సో చెక్ చేసుకోవాలి మళ్ళీ ఏమంటారు, దీనికంటే ఫస్ట్ ∂m/∂x, సారీ m విత్ రెస్పెక్ట్ టు y ఇవ్వాలి, ∂n/∂x. m1 n1 వీటికి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈక్వల్ టు వస్తుంది, కన్ఫర్మ్గా ఈక్వల్ టు వస్తుంది. అది చెక్ చేసుకున్న తర్వాతనే ఇది రాయాలి. నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి స్పీడ్గా చెప్పాలి కాబట్టి ఇట్లా రాసేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఎన్కి ఇంటిగ్రేషన్ చేసుకో. -x/y² dy ఈక్వల్ టు c అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఇక్కడ y కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ y కాన్స్టెంట్ అయితే 1/y బయటికి పోతుంది. విత్ రెస్పెక్ట్ x ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో ఇక్కడ 1/y బయటికి పోతే ఏం లేదు, 1 ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ బై x మిగులుతుంది. సో x మిగులుతుంది, x × 1 అంటే పైన x వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఏమవుతుంది x² డివైడ్ బై 2 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్స్లో చేసుకో. ఈ టర్మ్లో ఏం చేసుకోవాలి dy కదా, సో సెకండ్ టర్మ్ కదా. సో dy దగ్గర x ఈక్వల్ టు 0, ఇది 0 పెడితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇది మొత్తం 0 అయిపోతుంది. 0 పెట్టుకోకపోయినా ఒకటి ఈక్వల్ టు c. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా, చూసుకో ఫైనల్ ఆన్సర్ ఇక్కడ ఉంది. అట్లా అనమాట. ఇది 5th మెథడ్ అయిపోయింది. ఇది లాస్ట్ మెథడ్.